రాజులకు రాజంట ప్రభువులకు ప్రభువంట బెత్లెహేము పురములోన పుట్టెనంట చూడసక్కనోడంట పశుల పకలోనంట దావీదు కుమారుడంట లోకరక్షకుడంట కనులారా ఓహో కనులారా ఆహా కనులారా చూద్దాము రండి బాలయేసుని మనసారా కొనియాడ సేరండి సిన్ని క్రీస్తుని కనులారా చూద్దాము రండి బాలయేసుని మనసారా కొనియాడ సేరండి సిన్ని క్రీస్తుని రాజులకు రాజంట ప్రభువులకు ప్రభువంట బెత్లెహేము పురములోన పుట్టెనంట చూడసక్కనోడంట పశుల పాకలోనంట దావీదు కుమారుడంట లోకరక్షకుడంట పాపమంత బాపునంట దోషమంత మాపునంట కరుణశీలుడా యేసు కనికరించే దేవుడంట పాపమంత బాపునంట దోషమంత మాపునంట కరుణశీలుడా యేసు కనికరించే దేవుడంట ఇమ్మనుయేలుగా తోడుండునంట సిన్ని యేసయ్యా ఎన్నడూ విడువక ఎడబాయడంట మంచి మెస్సయ్యా ఇమ్మనుయేలుగా తోడుండునంట సిన్ని యేసయ్యా ఎన్నడూ విడువక ఎడబాయడంట మంచి మెస్సయ్యా ఏ రాజులకు రాజంట ప్రభువులకు ప్రభువంట బెత్లెహేము పురములోన పుట్టెనంట చూడసక్కనోడంట పశుల పకలోనంట దావీదు కుమారుడంట లోకరక్షకుడంట జ్ఞానులంతా చూచిరంట గొల్లలంతా గూడిరంట బాలయేసు పాద చెంత చేరి స్తుతించారంట జ్ఞానులంతా చూచిరంట గొల్లలంతా గూడిరంట బాలయేసు పాద చెంత చేరి స్తుతించారంట బంగారు సామ్రాణి బోళములతో ఘనపరిచినారంట దివిలోన దూతలు పరిశుద్ధుడంటూ కొనియాడినారంట బంగారు సామ్రాణి బోళములతో ఘనపరిచినారంట దివిలోన దూతలు పరిశుద్ధుడంటూ కొనియాడినారంట రాజులకు రాజంట ప్రభువులకు ప్రభువంట బెత్లెహేము పురములోన పుట్టెనంట చూడసక్కనోడంట పశుల పాకలోనంట దావీదు కుమారుడంట లోకరక్షకుడంట కనులారా ఓహో కనులారా ఆహా కనులారా చూద్దాము రండి బాలయేసుని మనసారా కొనియాడ సేరండి సిన్ని క్రీస్తుని కనులారా చూద్దాము రండి బాలయేసుని మనసారా కొనియాడ సేరండి సిన్ని క్రీస్తుని కనులారా చూద్దాము రండి బాలయేసుని మనసారా కొనియాడ సేరండి సిన్ని క్రీస్తుని యేసయ్యాను నామమే అన్నిటికన్నా పైనామము
అన్నిటికన్నా పైనామము, అన్నిటికన్నా పైనున్న నామం యేసయ్య నామమే. అన్నిటికన్నా పైనున్న నామం యేసయ్య నామమే. సర్వశక్తి గల నామం యేసయ్య నామమే. రక్షించగల నామం యేసయ్య నామమే. సర్వశక్తి గల నామం యేసయ్య నామమే. రక్షించగల నామం యేసయ్య నామమే. యేసయ్య నామమే, యేసయ్య నామమే. బలమైన ఘనమైన అద్వితీయ నామం, శక్తి గల మహిమ గల స్వస్థపరచు నామం. బలమైన ఘనమైన అద్వితీయ నామం, శక్తి గల మహిమ గల స్వస్థపరచు నామం. రక్షించే నామం యేసయ్య నామమే. నరకాన్ని తప్పించి మోక్షమిచ్చే నామం యేసయ్య నామమే. పాపాన్ని క్షమించి రక్షించే నామం యేసయ్య నామమే. నరకాన్ని తప్పించి మోక్షమిచ్చే నామం యేసయ్య నామమే. సర్వశక్తి గల నామం యేసయ్య నామమే. రక్షించగల సంభూతుడా, ఆరాధ్య దైవమా, సర్వశక్తిమంతుడా, నీకే నా ఆరాధన. ఆది సంభూతుడా, ఆరాధ్య దైవమా, సర్వశక్తిమంతుడా, నీకే నా ఆరాధన. హల్లెలూయా హోసన్నా, Hallelujah, Hosanna, Hallelujah, Hosanna, Hallelujah, Hosanna, Hallelujah, Hosanna, Hallelujah, Hosanna, Hallelujah, Hosanna, Hallelujah, Hosanna. సెలవీయగా సూర్య చంద్రులు ఆగిపోయేనే, నీవు సెలవీయగా కడలి అంచులు చీలిపోయేనే. నీవు సెలవీయగా నీరు ద్రాక్షారసముగా మారేనే, నీవు సెలవీయగా జీవజలములు పొంగి పారేనే. అద్భుతములు చేయువాడా, ఆశ్చర్యకరుడా, నిత్యుడా
నిత్యుడగు తండ్రి నా స్తోత్రాలకు అరుడా అద్భుతములు చేయువాడా ఆశ్చర్యకరుడా నిత్యుడగు తండ్రి నా స్తోత్రాలకు అరుడా హల్లెలూయా హోసన్నా 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 నీవు సెలవీయగా అపవిత్రాత్మలు పారిపోయేనే నీవు సెలవీయగా మరణము జయించి లేచిరి నీవు సెలవీయగా గుడ్డివారు చూపు నొందిరి నీవు సెలవీయగా కుంటివారు లేచి నడిచిరి అద్భుతములు చేయువాడా ఆశ్చర్యకరుడా నిత్యుడగు తండ్రి నా స్తోత్రాలకు అరుడా అద్భుతములు చేయువాడా ఆశ్చర్యకరుడా నిత్యుడగు తండ్రి నా స్తోత్రాలకు అరుడా హల్లెలూయా హోసన్నా 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 ఆది సంభూతుడా ఆరాధ్య దైవమా సర్వశక్తిమంతుడా నీకే నా ఆరాధన ఆది సంభూతుడా ఆరాధ్య దైవమా సర్వశక్తిమంతుడా నీకే నా ఆరాధన 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 యేసు నీకే నా ఆరాధన Hi, everybody. How are you? Fine. Wow, super performance kadandi. Okay. Had your dinner? Completed? No. So sad. At least snacks, salt biscuits? ఓకే యాక్చువల్గా మా ఫ్రెండ్ వస్తానన్నాడు ఇక్కడికి. అంటే ఎక్కడ మేము ఆర్జుకేట్ చదివే రోజుల్లో క్రిస్మస్ చేసేవాడు, కానీ ఇంత బాగా అంటే ఎప్పుడు చూడలేదు. వావ్, డెకరేషన్ వైట్ సూపర్. అవును, మా ఫ్రెండ్ వస్తానన్నాడు. మీరు ఏమైనా చూసారా బాయ్స్? మా ఫ్రెండ్ని చూసారా మీరు? బాయ్, మీరు చూసారా మా ఫ్రెండ్ని? అయ్యో, మా ఫ్రెండ్ ఏడి? హాయ్ దినకర్, ఎలా ఉన్నా? సారీ ఫర్ ది లేట్ యా. ఏంటి లేట్ దినకర్? ఆర్జీకే టైమింగ్స్ ఉంటాయి కదా. ఆర్జీకేట్లో ఇంకా టైమింగ్స్ ఇలానే ఉన్నాయా? అది ఎప్పటికైనా అంతే. అవునా? ఏమని ఎలా ఉన్నావు? నేనే చాలా బాగున్నాను. మంచి జాబ్, వెల్ సెటిల్, ఇంట్లో అంతా బాగానే ఉన్నారు. నువ్వెలా ఉన్నావు దినకర్?
నాది ఫైన్ అనిల్ జస్ట్ ఇలా ఉన్నాను మంచి జాబ్ పర్లేదు. ఓకే దినకర్, నువ్వేమీ మారలేదు అసలు. అవునండి. అప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు. ఎప్పుడు క్రిస్మస్ అంటూ, ప్రేయర్స్ అంటూ, సాంగ్స్ అంటూ ఇంకా ఇలానే ఉన్నావా? ఎప్పుడు దేవుడు అంటూనే ఉన్నావు నువ్వు. అంతే కదా అనిల్, ఎప్పుడు అలాగే ఉండాలి కదా. ఏం దినకర్, ఇంకా మారకపోతే ఈ లోకంలో జీవించకపోతే ఎలా? సర్లే అనిల్, ఇంకేంటి? ఇంకేంటి చెప్పాలి దినకర్. సర్లే కానీ అనిల్, వీటన్నిటి గురించి నీకు తర్వాత చెప్తాను కానీ Okay. ఏంటైతే బ్యూటిఫుల్ సాంగ్స్తో మన కోయ్ టీం రెడీగా ఉంది. ఇన్వైట్ చేసేద్దామా? ఓకే, ఇన్వైట్ చేద్దాం మన వాళ్ళని. లెట్స్ ఇన్వైట్ దెమ్ అవర్ కోయ్ టీమ్.
చూసావా, జాయ్ ఉంది. జాయ్ అంటే ఏంటనుకున్నావా? ఎంజాయ్, అవునా కదా? అనిల్, నీకు ఈ జాయ్ మాత్రమే తెలుసు, ఇంకా దేవుడు ఎంతో ఎంజాయ్ ఉంది తెలుసా? ఏంటి ఈ మోడర్న్ లైఫ్ టెక్నాలజీ కన్నా ఇంకా జాయినా? అనిల్, నీకు తెలిసింది అది వరకే. జాయ్, ది పీస్, ది ప్రొటెక్షన్, ది ఫర్గివ్నెస్, ది ఒబీడియన్స్, ది సాక్రిఫైయింగ్ నేచర్ ఆల్ ఆర్ ఎన్లైటెడ్ ఇన్ అవర్ గాడ్. వాటి గురించి నువ్వు తర్వాత తెలుసుకుందువు, కానీ ముందైతే ఒక బ్యూటిఫుల్ కొరియోగ్రఫీతో మన కొరియోగ్రఫీ టీమ్ వెయిట్ చేస్తుంది. వాళ్ళని ఇన్వైట్ చేద్దామా? ఓకే, మరి ఇన్వైట్ చేద్దామా మన వాళ్ళని? Okay, let's invite them. Take grand applause. Our choreography team. सत्य है, तू ही जीवन है मेरे प्रभु, तू ही मार्ग है, तू ही सत्य है, तू ही जीवन है मेरे प्रभु। ही ज्योति है, जीवन की रोटी है, मेरा हमराही मेरा प्रभु। तू ही ज्योति है, जीवन की रोटी है, मेरा हमराही मेरा प्रभु। मेरी चाहत तू, मेरी आरज़ू, मेरा हौसला मेरा प्रभु।
करूं, सजदा करूं, सजदा करूं, सजदा करूं। పర్ఫార్మెన్స్ కదండి, రియల్లీ సూపర్ కదా. సో మరొకసారి గ్రాండ్ అప్లాస్ ఇద్దామా. కనుక ఏమైనా మన వాళ్ళు మల్టీ టాలెంటెడ్ కదా. అది యూనివర్సల్ ట్రూత్ అనిల్. ఓ కరెక్టే కదా, ఇది ఆర్చుకెట్ యూనివర్సిటీ కదా. ఓకే అవును, ఏదో జాయ్ఫుల్ అని పీస్ఫుల్ అని సాక్రిఫైంగ్ అని ఏమేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, ఏంటవి? ముందు నువ్వు ఈ జాయ్ ఈ ఎంజాయ్ అంతా చూడాలంటే ముందు నువ్వు ప్రాణాలతో ఉండాలని. అవును, అయితే నువ్వు ప్రాణాలతో ఉండడానికి అనేసి నీ కోసం ఒక అతను ఈ భూలోకంలో జన్మించాడు, జీవించాడు, సామాన్య మానవుడిగా గడిపాడు. ఓకే ఆ డీటెయిల్స్ అన్ని నీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ ముందైతే మన క్వైర్ టీమ్ సూపర్ సర్ప్రైజ్ తో రెడీగా ఉంది. ఇన్వైట్ చేద్దామా మన వాళ్ళని. ఆర్ యు రెడీ? లెట్స్ ఇన్వైట్ అవర్ క్వైర్ టీమ్ ది సర్ప్రైజ్ సాంగ్. Big farmer in village, rice growing, cutting, milling, making rice. You mean paddy? Not padda. Paddy, farmer. You mean your father is a farmer? Yes, farmer. Okay, fine. What about your mother? Mother making rice. You mean housewife? Yes, housewife. Okay. Brother no, sister marriage over. Tell me about your education details. Education details. 10th, second class, inter, first class, engineering, second class, completing. That means you are still studying? No, I completely finished. Do you have work experience in the past? I experienced my father. Father go field, I also field, you work field. I am not asking about your work experience in the family. I am asking about your job experience. No experience, I am fresher. But you have mentioned 3 years job experience in the resume. Oh, What is this? మర్చిపోయి 3 years రెజ్యూమ్ ఇచ్చేసాను సార్. వీడేంటి రెజ్యూమ్ మార్చేస్తున్నాడు? దిస్ ఈస్ ఫ్రెషర్. నౌ స్టార్ట్. What is he? C is B front, D back. C is programming language. Sir, I talk 2 languages, 1 Telugu language, 2 English language, not programming language. What is your grade rank? మర్చిపోయింది అడుగుతాడండి. 2,85,000. I am not asking your city population. Your grade rank. I talk my gate and 2,85,000. That is town record. What is your goal? Goal, software job. Next ID card, salary 50,000. Village people car, software engineer. Okay, Vimal. Our lecture will get back to you. Back up. ఎవరున్నారు? అబ్బో వీడికి ఇంగ్లీష్ రాదన్నమాట. స్టార్ట్ అప్ అండ్ గో. I pass or fail? లెక్చర్ కాల్ అంటారు. గో. ఓ, నాకు జాబ్ ఇచ్చేది వీలు కాదా? అయ్యా స్టూడెంట్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, కానీ నెక్స్ట్ క్యాండిడేట్ పిలుద్దామా మరి? పిఏ కాల్ ద క్యాండిడేట్స్. ఓకే సార్. అయినా వాణి పింఛనికే తలనొప్పి వచ్చింది. వీళ్ళు చూస్తే వీడియో గుర్తుపెట్టడం మా తింటాడు. వీనే పిలవాలరా బాబు, వీకే మీరు మర్చి చెప్తారు. వాము సార్, వీడు వస్తున్నాడంటే మన కోసమే. వాము వీడు పర్వాలేదే కొంచెం.
Hey, who are you? Interview. Oh, that means you are for him interview, right? Yeah. Give me a resume. Okay, Mr. Giri. Yeah. I'll ask some simple questions. You should answer them. Yeah. When we go to moon, our weight will decrease. What is the reason behind that? ఏంటంటారా బాబు, భూమి మీద ఉన్నట్టుగా తెలియదు వస్తుంటే ఆకాశంలో ఉండేది అడుగుతాడు. యా సార్, యాక్చువల్లీ మూన్ డిక్రీజింగ్ మూన్ వెయిట్ విల్ డిక్రీజ్. ఫైన్. మీరు ఎలా చెప్పాడంటే ఒక కోడిని కోసి ఆ కూర ఇంకో కోడికి పెట్టినట్టు నా క్వశ్చన్ కోసి నాకే పెట్టాడు. ఓకే గిరి, ఐ విల్ ఆస్క్ అనదర్ క్వశ్చన్. యా. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ వాటర్? ఫార్ములా ఫర్ వాటర్ WATER. No, I am not asking spelling. Formula for water. ఓ, వాటర్ బాటిల్ పేర్లేమో బిస్లరీ, ఆక్వాఫైన్, కిన్లే ఎక్సెట్రా. ఫైన్ సార్. వీడికి ఇంగ్లీష్లో వెళ్తే అర్థం అవుతున్నట్లేదు, తెలుగులో కొన్ని అడుగుతాం. నీకు ఇష్టమైన గేమ్ ఏంటి? క్రికెట్ సార్. ఎందుకు? క్రికెట్ ఎందుకంటే క్రికెట్ లో 11 మంది ఉంటారు, మనం ఆడినా ఆడకపోయినా ఎవరో ఆడతారు, గేమ్ గెలుస్తుంది. అదే రన్నింగ్ బాక్సింగ్ అయితే మనమే ఆడాలా, మనమే గెలవాలా, ఎందుకంత రిస్క్? కరెక్ట్. నువ్వు ఎన్ని స్టెప్స్ ఎక్కి పైకి వచ్చావు? నేను స్టెప్స్ ఎక్కి రాలేదు సార్, లిఫ్ట్ లో వచ్చాను. లిఫ్ట్ ఉండే స్టెప్స్ ఎందుకు సార్, అంత శ్రమ ఎందుకు? ఓకే గిరి, అయినా మా కంపెనీలోనే ఎందుకు జాయిన్ కావాలనుకున్నావు? మీ కంపెనీలో పని చేసినా చేయకపోయినా, జాబ్ ఉన్నా లేకపోయినా జాబ్ లో పెట్టుకుంటాను సార్. దట్స్ వై ఐ చూస్ యువర్ కంపెనీ. ఓకే గిరి, ఐ విల్ ఆస్క్ ఆపోజిట్ వర్డ్స్, యూ షుడ్ ఆన్సర్ దెమ్. యా ఫైన్. హాట్, కోల్డ్, నైస్. అండ్ లాంగ్ జంప్. వాట్? లాంగ్ జంప్. I am not asking synonyms. For long it is short. ఓకే. Understood? యా. Okay. Short. Thin. Okay, nice. Keep it up. Keep it down. I said stop it. You said stop that. I will reject you. You appoint me. Secretary, take him out. Secretary, don't take me out. Secretary, don't take me out. సార్ వీళ్ళకి స్కిల్స్ కూడా లేవు కానీ కోడింగ్ మీద ఏదో ఒకటి టెస్ట్ అడగండి. ఓకేనా? PA, call the candidates for inlet. ఓకే సార్. మిస్టర్ విజయ్, ప్లీజ్ ఇంటర్వ్యూ. Excuse me, sir. Okay, gentlemen, come on. Please sit down. Thank you, sir. Give me your resume. Okay, Vijay, solve this code. Okay, sir. Please give me some time. Sir, the answer is 24, sir. Well, exactly. Okay, gentlemen, if we solve this problem, I will give the job. Okay, sir. Please give me some time, sir. What happened? Sir, I'm not getting, sir. Oh, no problem. Please, sir. 1 minute, sir. It's okay. It's okay. No problem. Our HR will call for you. Okay, go now. ఈసారి కూడా నాకు జాబ్ రాలేదు. నేను ఇంట్లో ఏం సమాధానం చెప్పాలి? మా నాన్నకి ఏం చెప్పాలి? మా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ అవుతాయి? ఏంట్రా విజయ్, జాబ్ వచ్చిందా? ఏంట్రా జాబ్ వచ్చింది ఏడుస్తానండి, ఏమైంది? అరే పొద్దున్నే హీరో లాగా ఇన్సైడ్ చేసుకుని మాత్రం వెళ్తాను. 2 years నుంచి ఇలాగే చూస్తున్నా. అయినా ఇంట్లో ప్రాబ్లమ్స్ నీకు తెలియదురా? చెల్లెలకి పెళ్లి చేయాలి, తమ్ముడికి కాలేజీ పంపాలి, నాకా వయసు అయిపోయింది, పని చేయలేను. ఇవన్నీ తెలియదు, పుట్టినట్టు వెళ్ళారా? సరే కానీ లోపలికి వెళ్ళంగా. ఏంటి లోపలికి వెళ్ళరా?
నేను బాగా కష్టపడ్డానమ్మా, నేను చాలా కష్టపడ్డానమ్మా. నాకు తెలుసు నీ గురించి. ఈ ప్రయత్నం కొనసాగించు. దేవుడే మనకు సహాయం చేస్తాడు. సరేనమ్మా. ఆహా, ఈ లోకం ఎందుకు చాలా అందంగా ఉంది. బహుశా ప్రేమ వల్లనే. అసలు జీవితంలో ప్రేమ లేనివాడు మేబీ వ్యర్థమే. సరే, అయినా ఒకసారి నేనతో మాట్లాడదాం. హాయ్ బంగారం, ఏం చేస్తున్నావు? నీ గురించి ఆలోచిస్తున్నానురా. ఎందుకురా? ఏం అసలు నువ్వు లేని జీవితం శూన్యం అనిపిస్తుందిరా. అవునా? అసలు నువ్వు లేకపోతే క్షణమైనా బతకలేనేమో అనిపిస్తుంది. నీ చూపులే నాకు వెలుగయ్యాయి, నీ శ్వాసలే నాకు ఊపిరైనట్టుందిరా. నా మీద నీకు ఇంత ప్రేమ ఉందారా? అవును బంగారం, నీ మీద ఒక కవిత రాశాను, చెప్పమంటావా? నా గురించా? చెప్పు చెప్పు చెప్పు. ఆకాశంలో చుక్కలు ఎక్కువ, ఆహా, సముద్రంలో నీరు ఎక్కువ, ఆహా. నా హృదయంలో నీ మీద ప్రేమ ఎక్కువ. బంగారం, ఆ, అదే కాదు ఇంకొక కవిత కూడా రాశా, చెప్పుకుంటావా? చెప్పు చెప్పు చెప్పు. నీ ప్రేమ నాకు ఎలాగంటే ఆ, తేనెటీగలకు తేనెలాగా, చీమలకు చక్కెరలాగా, చేపలకు నీరులాగా, కుక్కలకు మాంసం ముక్కలాగా, చనిపోయిన వారికి పాడిలా. అరే, నేను కూడా నీ గురించి ఒక కవిత రాశానురా. బంగారం ఎందుకు ఏడుస్తున్నట్టున్నారా? సరే ముందు కవిత చెప్పు. నీకు కవితలు ఎక్కువ, నాకు కన్నీళ్ళు ఎక్కువ, మనకు వస్తున్న మార్కులు తక్కువ. అదే నిజమే మరి. సరే వెళ్ళి పడుకో. చూసావా బంగారం, మనం ఇలా మాట్లాడుకోవడం బహుశా దేవుడికి కూడా ఇష్టం లేనట్టుంది. అప్పుడే టైం 3 o'clock అంట. సరే వెళ్ళి పడుకోరా, మార్నింగ్ కాల్ చేస్తా. బాయ్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. బాయ్. బాయ్. ఫ్రెండ్స్ గురించి బ్యాడ్ గా వింటుంటే చాలా బాధగా ఉంది. అయినా నేను ఎందుకు ఇంత తెలివి తక్కువగా ఆలోచిస్తున్నా? దేవికి నెట్వర్క్ ఎక్కువ కదా, అని అడిగితే పోలా. ఇప్పుడేం క్లాస్? నోటీస్ బోర్డులో పెట్టారు కదా. అవును కదా, మర్చిపోయినాను. నాకు మూడీగా ఉంది, నేనైతే రాలేను. నువ్వు వెళ్ళవా? అదే ఆ టీనా ఉంది కదా, మన ప్రీవియస్ క్లాస్ అమ్మాయి. అదే నీకు తెలియదు ఇంకా తన గురించి? అంతగా నమ్మలేదు నేను. అవునా? అదే సతీష్ ని లవ్ చేస్తున్నారు, మనందరికీ తెలుసు కదా. ఇప్పుడేమో కొత్తగా సునీల్ కూడా లవ్ చేస్తుందంట. ఏం తెలియదా నీకైతే? ఇంకా నమ్మలేదు, మనకైతే నిజం తెలియదు కదా రోజా. అవునా? అది నిజమే అనుకో. ఇది ఎంతవరకు కరెక్ట్ టీనాకే ఫోన్ చేశాడు, సరేనా? హలో టీనా. రోజా చెప్పు. ఎక్కడున్నావు? కాలేజ్ లో అయితే లేదు, డామ్ లో ఉన్నా. అవునా? సరే గాని క్లాస్కి వెళ్ళలేదా? లేదు. అవునా? సరే గాని నీ గురించి ఏంటి క్యాంపస్ లో మొత్తం టాక్ ఎలా వస్తుంది? ఏమొచ్చాయి? అదే సతీష్ లవ్ చేస్తున్నారని మా అందరికీ తెలుసు కదా. ఇప్పుడే కొత్తగా సునీల్ కూడా లవ్ చేస్తున్నావంట. అట్లా తప్పే ఉంది చెప్పు రోజా. ఇద్దరిని లవ్ చేయడం తప్పే కదే. చాలా ఫూలిష్ గా మాట్లాడుతున్నావే. అదేంటి ఇద్దరు జీవితాలతో ఆడుతుంటే మమ్మల్ని అంట పైగా. ఇంతకు ముందు వాడిని చూశాను, వాడు వచ్చాడు. ఇప్పుడు వీడిని చూశాను, వీడు వచ్చాడు. అందులో తప్పే ఉంది చెప్పు. అంటే నువ్వు లవ్ చేసేది వాడినా వాడు అందాన్నా? వాడి అందాన్నేనే. అయినా ఈ లోకంలో మనసుని చూసి ఎవరు ప్రేమిస్తున్నారు చెప్పు? మనకున్న డబ్బు అందము తెలివి చూసే నేను ప్రేమించేది. అంటే నువ్వు అమ్మాయిల గురించి చెప్తున్నావు సరే, కానీ సతీష్ అలా కాదు కదా, నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను కదా. వాడు నాకంటే తెలివైన అందమైన అమ్మాయి కనిపించి ఐ లవ్ యూ చెప్పిందంటే నిర్దాక్షిణ్యంగా తెలిపోతుంది. అలా మాట్లాడతావు ఎందుకు నువ్వు సతీష్ గురించి? ఇప్పుడు ప్రెసెంట్ లోకంలో అమ్మాయిలపై ఇలాగే ఉంటున్నారే తిక్కదానా. బాయ్. చూడు దేవి, టీనా ఎలా మాట్లాడుతుందో. అది నిజమే అనుకో, కాకపోతే 2%
చెప్పుదేవి. నిన్ను టీనా లవ్ చేస్తుంది కదా, అవును అలానే సునీల్ కూడా లవ్ చేస్తుంది తెలుసా? దేవి, వాట్ ఆర్ యు టాకింగ్? నేను చెప్పింది నిజం, నమ్మవా? దేవి, ఈ మాట నువ్వు కాదు కదా, సాక్షాత్తు దేవుడు దిగి వచ్చి చెప్పినా నేను నమ్మను. వాయిస్ రికార్డ్ చేశాను కదా, దాన్ని పంపు. దేవుడు కాదు, తనే మాతో స్వయంగా చెప్తుంటే వాయిస్ రికార్డ్ చేశాము, దాన్ని పంపుతాను. నువ్వు చూసి నిజమేంటో తెలుసుకో, ఆఖరికి నిజమేంటో తెలుసుకో. ఉంటా, బాయ్. ఏమంటున్నాడు? అసలు నమ్మట్లేదు. నమ్మకపోతే మనం ఏం చేయలేము, మన ప్రయత్నం పంపన్నాడు. సరే పంపు త్వరగా. పంపాము. సరే అయితే మన ప్రయత్నం మనం చేసాము, మనం ఇంకేం చేయలేము. బాగా టైం అవుతుంది, సార్ లేట్ అవుతుంది. సరే క్లాస్కి వెళ్దాం. అయినా ఈ తిక్క మొహాలు టీనా గురించి ఎంత బ్యాడ్గా చెప్తున్నారు. అయినా ఒకసారి వాయిస్ మెసేజ్ ఏందో చూద్దాం. ప్రాణంగా ప్రేమించాను, టీనా చివరికి ఇంత మోసం చేసింది. ఇంకా నేను బ్రతకడం అనవసరం, నేను చచ్చిపోతాను. ఏం చేస్తారా బుద్ధున్నా నీకు? అసలు నేను రావడం కొంచెం లేట్ అంటే ఏం జరిగేది తెలుసా నీకు? ఏమిట్రా, ఏం జరిగిందిరా? ఏమైంది? ఎందుకు బాధపడుతున్నావు అంతగా? చచ్చిపోయేంత సాగు ఎందుకు వచ్చింది? చివరికి తన మోసం చేసి దూరం అయిపోయింది. నేను బతకడం లేదురా. ఎన్ని సంవత్సరాలు ప్రేమించి? సంవత్సరం ముందు నుంచిరా. ఇంత మొత్తంగా ఉన్నావు ఏంట్రా? సంవత్సరం ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని చెప్పేసి చచ్చిపోతావా? రే, 20 సంవత్సరాలు రా, 20 సంవత్సరాలు నిన్ను ప్రేమగా చూసుకొని నిన్ను కష్టపడి చదివించి గొప్పగా చదివేసి నీ తల్లిదండ్రులను ఎలా మర్చేవరా నువ్వు? నిజమైన ప్రేమ ఈ లోకంలో లేదురా. రే, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావురా. నిజమైన ప్రేమ ఉందరా ఈ లోకంలో? ఉంటే చెప్పరా. రే, యేసయ్య నేను ఎంతగా ప్రేమించాడో తెలుసా నీకు? అసలు నిన్నే కాదురా, ఈ లోకంలో పాపం చేస్తున్న ప్రతి ఒక్కరిని ఏ విధంగా ప్రేమించాడో తెలుసా నీకు? అసలు చెప్పరా. నువ్వు తల్లి గర్భంలో పుట్టిన ముందే తెలుసా నిన్ను ప్రేమించారా యేసయ్య? ఎంతైనా తెలుసా ఈ లోకంలో ఉన్న మనం వ్యభిచారంతో, దొంగతనంతో, తాగుడుతోటి, మరమచ్చర కామ మచ్చరాలతోటి నశించిపోతున్న మనం ఎక్కడ నరకానికి పోతామని చెప్పేసి అత్యున్నత శిఖరాల మీద ఆశీర్వాదం చేసిన ఆయన నీకోసం నా కోసం నిత్యంగా వచ్చాడు ఈ లోకానికి. ఆయన ఎంత ప్రేమించాడో తెలుసారా నీకు? ఎంత ప్రేమించాడో తెలుసా నీకు? మన మన తలపులతో చేసే పాపాలకి ఆయన తలపై ముళ్ళు కిరీటం పెట్టారా? రే రే, మన కళ్ళతో చేసే పాపాలకి ఆయన కన్నీళ్లు రక్తపు దారులుగా మారాయిరా. రే, ఇదిగో ఈ చేతులతో చేసిన పాపాలకి ఆయన చేతులు మేగులు కొట్టారా? రే, ఈ లోపల చాలా మంది తమ కడుపు కోటి కోసం చేస్తున్న పాపాలు బట్టి ఆయన పక్కన పళ్ళ పోరు పడిచారా? రే, నువ్వు నేను కాళ్ళతో చేసే పాపాలు బట్టి ఆయన కాళ్ళలో మేఘలు నింపారు. మన శరీరాలను బట్టి ఆయన శరీరం నెల చుట్టబడిందిరా. ఎవరో నేను ఇంతగా ప్రేమించాను లోకంలో? చెప్పరా, చెప్పు. ఇదేనా నిజమైన ప్రేమ? ఇదేనా ప్రాణాన్ని సైతం త్యాగం చేయగలిగిన ప్రేమ?
అయ్యో నేను మొదటి రోజున ప్రేమ నిర్లక్ష్యం చేశాను రా. నా దగ్గర నుంచి ఏమి ఆశించకుండా నన్ను ప్రేమించే నిజమైన ప్రేమను, ఆ దివ్యమైన ప్రేమను నేను కోల్పోయాను రా. బాధపడతాను. ఇక మీదటైనా నేను ఆ నిజమైన ప్రేమను తెలుసుకొని నాలా నాశనం అయిపోతున్న ప్రతి ఒక్కరిని నేను ఆ నిజమైన ప్రేమను తెలియజేసి రక్షిస్తాను రా. దేవుడు ప్రతి ఒక్కరిని క్షమిస్తాడు. ఎంత గౌరవపాపనైనా క్షమిస్తాడు. నువ్వు ఒక్కసారి ఆయన సన్నిధానంలోకి వచ్చి ప్రార్థన చేయదు. దేవుడే నిన్ను ఖచ్చితంగా కాపాడి నువ్వు కోల్పోయిన జీవితాన్ని నీకు ఖచ్చితంగా తిరిగి ఇవ్వగల సమర్థుడు నా యేసే. నువ్వు ఆయన ముందు విశ్వసించు. సరేనా, వెళ్ళొస్తాను. నేను వేరే ఒక్క జాబ్ రాలేదు. వాడేమో దేవుణ్ణి నమ్ముకోరా మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అని ఎన్ని అబద్ధాలు చెప్పాడు. దేవుడు లేడు, ఎవరు లేరు, అసలు ఎవరు లేరు, ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు. దేవుడు ఏం సహాయం చేయడు. హాయ్రా విజయ్, ఎలా ఉన్నావు? ఎప్పుడు వచ్చావురా? రాత్రి బెంగళూరు నుంచి వచ్చాను. ఏంటి ఎలా ఉన్నావు? ఏంటి కొంచెం డల్గా ఉన్నావు? అరే నువ్వేమో దేవుడు సహాయం చేస్తాడు, మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తీరుతాయి అని ఎన్నో చెప్పావురా. కానీ దేవుడు ఏం సహాయం చేయట్లేదురా. ఇంత చిన్న సమస్య రే, దేవుడు సహాయం చేయబోవటం అంటూ ఉండదురా ఎప్పుడు. కాకపోతే మన అవిశ్వాసం వల్లే మనం పొందుకోరా. ఎప్పుడు జాబ్ రావాలి జాబ్ రావాలి జాబ్ రావాలని ఇక అదే ప్రార్థన చేస్తే నువ్వు ఆ జాబ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నావు కానీ ఏసై మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నావురా. కాబట్టి నువ్వు ముందు విశ్వసించు. అబ్రహాం 35 ఏళ్ళు వేచి ఉన్నాక అన్న 84 సంవత్సరాలు దేవుని మందిరంలో ఉండిందిరా. మనకు కావాల్సింది ఓపిక. వాక్యం తెలిసి నువ్వు కూడా అలా అనుకుంటారా? విశ్వసించి ప్రార్థన చేయి, తప్పకుండా నీకు జాబ్ ఇస్తాడు. అర్థమవుతుందా? సరేరా, విశ్వసించి ప్రార్థన చేయాలి. సరే వెళ్దాం, నేను వెళ్తాను మరి కొంచెం పనున్నా. సరేరా. కొన్ని రోజుల తర్వాత నిజంగా దేవుడు మనల్ని చాలా ప్రేమిస్తున్నాడు. నా ప్రియ స్నేహితులారా దయచేసి ఆయన ప్రేమను అర్థం చేసుకోనండి. దేవుడు నిజంగా చాలా గొప్పవాడు. ఆయన అద్భుత కార్యాలు ఖచ్చితంగా చేస్తాడు. హాయ్ సతీష్, ఎలా ఉన్నావు? చాలా బాగున్నట్టున్నావు. ఏముందిరా, బాగా కష్టపడి చదువుకున్నా, మంచి మంచిది. జాబ్ తెచ్చుకున్నా. జాబ్ తో పాటు ఇంకా డ్రైవ్ షో కూడా చేస్తున్నాను రా. మంచిదిరా, మంచి వార్త చెప్పావు. అమ్మ నాన్న బాగా చూసుకోరా, బాగా ప్రార్థన చేసుకో. దేవునికి స్తోత్రాలు. నేను బాగా చేసుకుంటాను. దేవునికి స్తోత్రం. ఏయ్, హాయ్ రా, ఎలా ఉన్నారా? ఎలా ఉన్నావు విజయ్? కృష్ణ, బాగున్నావా? బాగున్నాను రా. ఏంటి చాలా కలగా కనిపిస్తున్నావు ఇప్పుడు? అరే అప్పుడు జాబ్ పోయింది కదా, అంతకంటే 5 రెట్లు ఎక్కువ జీతం ఇచ్చే జాబ్ వచ్చింది. దేవునికి స్తోత్రం. మంచిగా మంచి మాట చెప్పావు. నిజంగా మనం దేవుడి పిల్లమైన మనం ఆయన ఎందుకు విశ్వసించే ఆయన చేయని కార్యం అంటే ఏది ఉండదురా. అవునరా, నువ్వు చెప్పింది కరెక్టేరా. అవునరా, మనం విశ్వసించడమే మనకు కావాలి. కేవలము విశ్వాసం ఉంటే ఏదైనా సాధ్యమని దేవుడు చూపిస్తారా. మంచిగా సరే వెళ్దాం మరి. నాకు కొంచెం బెంగళూరు వెళ్ళే పని ఉంది. బాయ్రా. థ్యాంక్ యూ. దయచేసి తల వంచండి. ఒక చిన్న ప్రేయర్ చేసుకొని కంప్లీట్ చేసుకోండి. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు. మిమ్మల్ని నమ్మిన ప్రతి ఒక్కరిని మీరు తృప్తిపరిచారు ప్రభువా. మరి స్కిట్ ద్వారా ఎంతమంది అయితే నిజమైన విషయాన్ని గ్రహించి ఉన్నారు ప్రభువా, తెలుసుకొని వారి జీవితాలు మార్చుకోవడానికి సహాయం దయచేయండి. నిజమైన ప్రేమ నీదే అని చెప్పి మరొకసారి రుజువు చేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ స్కిట్ అంతా మీ చేతులకు సమర్పించుకుంటూ as a reading యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాను. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ స్కిట్. ఎంజాయ్ చేశారా? కొరియోగ్రఫీ అండి. థ్యాంక్ యూ. సరే, ఇప్పటి వరకు మన పోయట్రీ మనల్ని ఎంతగానో అలరించింది. సో వారి నుంచి మరొక లాస్ట్ సాంగ్ మనం విందామా? లాస్ట్ సాంగ్ ఓకేనా? ఓకే, ది ఫైనల్ పర్ఫార్మెన్స్ బై అవర్ కోయర్ టీమ్.
have our Honorable AO, Vishwanath Reddy sir, with us, and I request Vishwanath Reddy sir and the academic coordinator, Karthik sir, and the PEC campus coordinator, Venkatramana sir, and this speaker of the day, Samaya sir, to join us with cake cutting. Please welcome them. Now I request our AO sir to address the gathering and deliver the greetings to all our friends. Good evening, friends. అందరికీ మినీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇందాక స్కిట్ చూశాను. అంటే ప్రేమ అంటే ఏంటో స్కిట్ రూపంలో మనకి ప్రదర్శించి చూపించారు. తాను సామాన్య మానవుడిగా జన్మించి ప్రపంచానికి ప్రేమ అంటే ఏంటో తెలియజేసినటువంటి జీసస్ క్రీస్తు ఆయన ప్రేమని ప్రపంచానికి పంచిపెట్టారు. ఆయన్ని ఆదర్శంగా తీసుకొని మనం జీవితాన్ని చక్కగా సరిదిద్దుకోవాలి. క్రిస్మస్ అంటే నిజమైన ప్రేమ అని మిత్రులు ఇందాక ప్రదర్శించి చూపించారు. ఎందుకంటే సందేశాన్ని మనం అందరికీ తెలియజేయడమే కాకుండా అదే మార్గంలో మనం నడవాలి. భావి తరాల వాళ్ళకి అసలు ప్రేమ అంటే ఏంటో చూపించాలి. మనం చూస్తున్నాం సమకాలీన సమాజంలో ఎన్నో అన్యాయాలు, ఘోరాలు, నేరాలు జరుగుతున్నాయి. వాళ్ళందరూ కూడా ఈ సందేశాన్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఇట్లాంటి ఘోరాలు, నేరాలు కూడా జరగవు. క్షణికోద్రేకంలో ఏమేమో జరుగుతున్నాయి. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ క్రీస్తు సందేశాన్ని వారు కారణ జన్ములు మన రక్షణ కోసం వాళ్ళు జీవించి తాను ప్రేమని తెలియజేయడం కోసం తానే హింసించుకొని ప్రపంచానికి ప్రేమను చాటి చెప్పినటువంటి ఆ గొప్ప
యేసు క్రీస్తుని మనం ఈ సందర్భంగా కలుసుకుంటాం. వారి సందేశాన్ని మనం దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా జీవితాన్ని సుఖమయం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మిత్రులకి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ నేను విరమిస్తున్నాను. నాకు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఇంకా కాసేపు ఉండాలనిపిస్తుంది, కానీ అడ్మినిస్ట్రేషన్ మన కార్తీక్ సార్కి వీళ్ళకి అందరూ కూడా తెలుసు, ఎవరు లేరు క్యాంపస్లో. నాకు ఎక్కువ పని భారం వల్ల, పైగా నేను ఈ మధ్య ఏదో ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాను. ఎక్కువసేపు నేను స్ట్రెయిన్ అవ్వకూడదు చెప్పాను ఇప్పుడు కార్తీక్ గారికి కూడా. అందువల్ల ఒక్క అరగంట నేను ఉండి వెళ్ళిపోతాను, దాన్ని వాళ్ళు అంగీకరించారు. మీకు అందరికీ కూడా చక్కగా సంతోషంగా ఈ మినీ క్రిస్మస్ పండుగను జరుపుకోవాలని మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. నమస్కారం. Thank you, sir. Thank you for your valuable words. జనకర్, క్రిస్మస్ అంటే నాకు కూడా తెలిసింది జనకర్. యాక్చువల్గా నేను ఆర్జుకేటీలో చదువుకునే రోజుల్లో నెట్లో సెర్చ్ చేసి క్రిస్మస్ అంటే యేసయ్య పశువుల పాపలో పుట్టాడని, మన పాపాల గురించి పుట్టాడని మాత్రమే తెలుసుకున్నాను. జనకర్, నాకు ఇంకా తెలుసుకోవాలని ఉంది యేసయ్య గురించి. ఏం చేయమంటావు? అనిల్ వెయిట్ అనిల్, నీకోసం ఇంకా ఈ క్రిస్మస్ గురించి మొత్తం డీటెయిల్స్ ఇవ్వడానికి మనం ఇస్తున్నారు సాంబయ్య సార్ ఫ్రమ్ JNTU Puliyundala. Sambayas is working as the assistant professor in JNTU Puliyundala. Let's invite today's speaker. All of you, Sambayya sir. ఓ టౌన్లో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు, బాగా సెటిల్డ్, డిఫరెంట్ ఫ్యామిలీస్ డిఫరెంట్ హౌసెస్లో స్టే చేస్తా ఉన్నారు. ఓ రోజు అన్నయ్య తమ్ముడికి ఫోన్ చేసి, ఒరే తమ్ముడు, నేను అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళాలరా, అక్కడ చాలా ఇంపార్టెంట్ పని ఉంది, నా ఫ్యామిలీతో నేను వెళ్ళిపోతా ఉన్నాను, అయితే మా ఇల్లు ఖాళీగా ఉంది, ఇంటి గురించి నాకు బెంగేం లేదు, కానీ నా ఇంట్లో నాకు ఇష్టమైన కుక్క టామీ ఉంది, అదంటే పంచ ప్రాణాలు, దాన్ని విడిచి నేను క్షణం కూడా ఉండలేనురా అన్నాడు అన్నయ్య. తమ్ముడు అన్నాడు, అన్నయ్య నేనేం చేయాలంటే, అరే నా టామీ కుక్క నుంచి శ్రద్ధ తీసుకోరా, విదిన్ 1 వీక్ ఐ విల్ కమ్ బ్యాక్ అన్నాడు. అన్నయ్య డోంట్ వరీ, నీ కుక్కకి నా ప్రాణం అడ్డవేసి అయినా సరే కాపాడుకుంటాను తమ్ముడు ప్రామిస్ చేశాడు. అన్నయ్య హైదరాబాద్ వెళ్ళాడు. 1 వీక్ తర్వాత వచ్చాడు. ప్లాట్ఫామ్ దిగిన వెంటనే ట్రైన్ నుంచి ఇమీడియట్ గా ఫోన్ కాల్ చేశాడు. అరే తమ్ముడు, హౌ ఆర్ యు రా అని కూడా అడగకుండా, అరే తమ్ముడు, హౌ ఈజ్ మై డాగ్ టామీ అన్నాడు. అప్పుడు తమ్ముడు, అన్నయ్య నీ కుక్క టామీ చచ్చిపోయిందిరా అన్నాడు. అన్నయ్యకి హార్ట్ అటాక్ వచ్చింది, ప్లాట్ఫామ్ మీద పడిపోయాడు. మిగతా పాసెంజర్స్ అంతా వచ్చి ఆయన్ని లేపి హాస్పిటల్లో జాయిన్ చేశారు. ట్రీట్మెంట్ అయిన తర్వాత 1 వీక్ తర్వాత మళ్ళా కళ్ళు తెరిచి మళ్ళా సీరియస్ గా ఫోన్ చేసి, అరే బడుద్దాయ్, నీకు ఇటువంటి ప్రమాదకరమైన వార్తలు ఎలా చెప్పాలో తెలియదురా అన్నాడు. తమ్ముడు ఫోన్లో అన్నాడు, అన్నయ్య ఎలా చెప్పాలన్నయ్య, అరే తమ్ముడు నీ కమ్యూనికేషన్ స్కిల్స్ లేవురా, ఫస్ట్ రోజు నేను ఫోన్ చేసి అడిగినప్పుడు నా టామీ డాగ్ ఎలా ఉందంటే, అన్నయ్య ఈ రోజు కుక్క గోడ మీద ఆడుకుంటుంది అన్నయ్య అని చెప్పాలి అన్నాడు. ఓకే అన్నయ్య. అలానే రెండో రోజు ఫోన్ చేసినప్పుడు, అలా ఉందిరా నా డాగ్ అంటే, అన్నయ్య ఈ రోజు ఆడుకుంటూ పొరపాటు కాలు జారి పడిపోయింది అన్నయ్య అని చెప్పాలన్నాడు. ఓకే అన్నయ్య, అలాగే అన్నయ్య అన్నాడు. మూడో రోజు ఫోన్ చేసినప్పుడు, అరే ఈ రోజు ఎలా ఉందిరా అంటే, అన్నయ్య కాలు కొంచెం గాయమైంది, హాస్పిటల్లో జాయిన్ చేశానని చెప్పాలి. 4వ రోజు ఫోన్ చేసినప్పుడు, అన్నయ్య సర్జరీ జరుగుతూ ఉంది. 5వ రోజు ఫోన్ చేసినప్పుడు, అన్నయ్య నీ కుక్క ఎన్నడూ కానరాని లోకానికి వెళ్ళిపోయిందని చాలా స్లోగా చెప్పాలి, అప్పుడే నా వీక్ హార్ట్ తట్టుకుంటుందిరా, అర్థమైందా అన్నాడు. అన్నయ్య అలానే ఇటువంటి తప్పు ఎప్పుడు చెప్పను, ఐ విల్ నెవర్ రిపీట్ దిస్ మిస్టేక్ అగైన్ అన్నాడు. ఫోన్ లేరా, ఒకే కదా మళ్ళా కొనుక్కోవచ్చు, అవును గాని మన బామ్మగారు నేను ఊరెళ్ళేటప్పుడు బాగాలేదు, ఇప్పుడు ఎలా ఉందిరా అన్నాడు. అన్నయ్య నాకు అర్థమైంది ఎలా చెప్పాలో, అన్నయ్య బామ్మగారు గోడ మీద ఆడుకుంటుంది అన్నయ్య అంటే మామగారు కూడా. Right friends, I have seen happiness upon your faces. This is the joy. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది లైఫ్లో ఎప్పుడు ఇలానే జోకులతో, కేకులతో, బ్రేకులతో, షేకులతో ఉంటే ఎలా ఉంటుంది అనుకుంటాం. Life is meant for happiness. Dear friends, this is the ultimate desire of everybody in this world. Science and technology అంటా ఉంది, it is sustainable development. Humanities అన్నాయి మానవ కళ్యాణం. పొలిటికల్ సైన్సెస్ అంటూ ఉన్నాయి సమాజ స్థాపన. రిలీజియస్ స్టడీస్ చెప్తూ ఉన్నాయి మోక్ష మార్గం. మీడియా చెప్తూ ఉంది నా దిల్ మాంగే మోర్.
ఎవ్రీబడీస్ డిజైర్ ఇన్ దిస్ వరల్డ్ ఈస్ టు బి హ్యాపీ. ఈ ప్రపంచంలో మనతో పాటు మన బంధువులు, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ కూడా హ్యాపీగా, ఎప్పుడు ఏ ప్రాబ్లమ్స్ లేకుండా అందరూ హ్యాపీగా ఉంటే ఎలా ఉంటది? ఇట్ ఈస్ ద డిజైర్ ఆఫ్ ఎవ్రీబడి. ప్రపంచంలో రియల్ సాటిస్ఫాక్షన్ కోసం అందరూ కోరుకుంటూ ఉంటారు, అందరూ అలా ఉండాలని ట్రై చేస్తారు. మానవుడి యొక్క పుట్టుక నుండి ఈ రోజు వరకు సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఇప్పుడు నేను చెప్పిన సబ్జెక్ట్స్ అని కానీ మానవుడి యొక్క సమాజాన్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లి నిజమైన సంతోషాన్ని ఇవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. డియర్ ఫ్రెండ్స్, మనలో చాలా మంది అనుకుంటారు, ఎక్కువ మంది, అవును నిజమైన సంతోషాన్ని, జాయ్ని, హ్యాపీనెస్ ని చెప్పాలంటే ఏ స్టేట్ ఆఫ్ కంటెంట్మెంట్ ఆర్ సాటిస్ఫాక్షన్ ఇవ్వగలిగేది ఏంటి? దెర్ ఇస్ యూనివర్సల్ ట్రయల్స్ అండ్ అటెంప్ట్స్. చాలా మంది అనుకుంటూ ఉంటారు, అవును డబ్బులుంటే నిజంగా ప్రపంచంలో సమస్యలే ఉండవు, హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటారు. ఎందుకంటే డబ్బులుంటే సుబ్బిగాడిని సుబ్బరాయుడు అంటారు కదా, అప్పలమ్మని అప్సరస్ అంటారు. బ్రతుకుబండి నడిపేది పచ్చనోటే కదా. ఎందుకంటే లక్షలు చాలా చాలా ఇంపార్టెంట్. మనీ లేకుండా ఈ ప్రపంచంలో ఏమి చేయలేం. అవును నిజమే, మనీ లేకుండా చాలా విషయాలు చేయలేం. అయితే మనీ లేకుండా చాలా విషయాలు కూడా చేయకుండా ఉండలేం. ఈ వ్యక్తి 17 సంవత్సరాల వయసులో అనుకున్నాడు, IBM లో పనిచేస్తూ నేను రిచెస్ట్ మ్యాన్ అవ్వాలి, ఈ ప్రపంచంలో అల్టిమేట్ హ్యాపీనెస్, ఈ లైఫ్ చాలరా అనుకోవాలనుకున్నాడు. 23 years కి బయటకు వెళ్ళిపోయాడు IBM నుంచి. 43 years కి రిచెస్ట్ మ్యాన్ అయ్యాడు. అతనికి ఉన్న డబ్బు మొత్తాన్ని మనం రూపాయల్లో మారిస్తే భారతదేశంలోని ప్రజలందరికీ 450 సంవత్సరాలు చికెన్ బిర్యానీ పంచిపెట్టవచ్చు. ఆయన ఆ మధ్య ఇండియా వచ్చినప్పుడు ఒక జర్నలిస్టులు అడిగారు, సార్ యు ఆర్ ద వన్ ఆఫ్ ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్, ఆర్ యు రియల్లీ హ్యాపీ అన్నప్పుడు ఆయన చిరునవ్వి, సారీ ఐఎమ్ నాట్ హ్యాపీ. సార్ ఏంటి అలా చెప్తున్నారు? నేను నా వైఫ్తో నా పిల్లలతో గడుపుకోవడానికి 5 నిమిషాలు టైం లేదు. 1 నిమిషం టైం వేస్ట్ చేస్తే కొన్ని $1 billion లాస్ అవుతాను. నా కోర్టు ఖరీదు 4 కోట్లు, సెన్సార్డ్ హౌస్, ఎవ్రీథింగ్ ఈజ్ కంప్యూటరైజ్డ్, బట్ ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు స్పెండ్ విత్ మై ఫ్యామిలీ. ఐ గెట్ వాట్ ఐ డోంట్ వాంట్ టు గెట్, ఐ డోంట్ గెట్ వాట్ ఐ వాంట్ టు గెట్, పీస్ ఆఫ్ మైండ్ అండ్ మనీ. జార్జ్ గేట్స్, మనందరం చాలా ముద్దుగా బిల్ గేట్స్ అంటాం, ఫౌండర్ ఆఫ్ మైక్రోసాఫ్ట్. Dear friends, I am not against money, but money can only give real satisfaction. We presume that money can give satisfaction. మనలో చాలా మంది అనుకుంటూ ఉంటారు, science and technology really can give happiness and it can establish an ultimate utopian society. We are technical students. దోమలు ఎక్కువైనంటే ఏదో టాటాయిస్ లాంటివి కనుక్కున్నారు. మస్కిటోస్ ఇంకా పురుగులు ఎక్కువైనంటే DDT కనుక్కున్నారు, T20 కనుక్కున్నారు, T40 కనుక్కున్నారు. మనుషులు ఎక్కువైనంటే ఎవడో MC కనుక్కున్నాడు. 1942 ఆగస్టు నెల మొదటి వారంలో 4.5 kg లిటిల్ బాయ్ అనే బాంబు వేస్తే 80,000 మంది స్పాట్ లో చనిపోయారు హిరోషిమా పట్టణం పైన. ఇంకొక 1 week లో 6 kg ఫ్యాట్ మ్యాన్ అనే బాంబు వేస్తే 150,000 మంది చనిపోయారు. ఇదంతా విన్న తర్వాత MC² కనుక్కున్న వ్యక్తి మీకు తెలుసు ఎవరు? ఆయన అన్నాడు, ఓ మై గాడ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ వరల్డ్ అని అన్నాడు. ఇఫ్ థర్డ్ వరల్డ్ వార్ వుడ్ హ్యాపెన్, దేర్ వుడెంట్ బి ఎనీ పర్సన్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద ఎర్త్ టు వేజ్ ఏ ఫోర్త్ వరల్డ్ వార్. ప్రపంచంలో కనీసం 45 దేశాల దగ్గర అణుబాంబులు ఉన్నాయి. ఒక బాంబు పేలితే 400 సంవత్సరాలకు భూమి మీద గడ్డి కూడా మొలవదు. ఫ్రెండ్స్, ఐఎమ్ నాట్ అగైన్స్ట్ సైన్స్. ఈ రోజు మానవుడు అనుకున్నవన్నీ సాధిస్తున్నాడు, మహాకాశాల్లో విహరిస్తా ఉన్నాడు, స్టార్స్ పైన మార్స్ పైన ఏమైనా తెలుసుకున్నాడు. కానీ నిజంగా సైన్స్ ఇంత అభివృద్ధి సాధించిన మానవుడి అంతర్గత హృదయాంతరాల్లో ఉన్నటువంటి అశాంతిని తీసివేసి సాటిస్ఫాక్షన్ ఇవ్వలేకపోతుంది ఈ సైన్స్ గుండెని స్టడీ చేస్తే కానీ లవ్ ని స్టడీ చేయలేదు. ఒకవేళ లవ్ ను స్టడీ చేసి ఉత్పత్తి చేసి మార్కెట్లో అమ్మితే ఫీల్ మై లవ్ సినిమా నువ్వు 100 రోజులు ఆడేదే కాదు. బ్రెయిన్ ని స్టడీ చేస్తుంది కానీ మైండ్ ని స్టడీ చేయలేదు. దేర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్ దట్ సైన్స్ కెన్ నెవర్ సాల్వ్. I'm not against science, but science only can give ultimate satisfaction. Maybe we have to consider again to think. Some people, మనలో చాలా మంది అనుకుంటూ ఉంటారు, religious and good way of life. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. నీ మంచి నీ ఉండు, రాముడు చాలా మంచి బాలుడు, నీ పని నువ్వు చూసుకో అంటూ ఉంటారు. ఫ్రెండ్స్, ప్రపంచంలో నిజంగా మతాలు కొదువు లేదు. 650 మతాలకు మించి ఎక్కువగా ఉన్నాయి. కానీ మతం మనిషిని ఏం చేసింది చరిత్ర చదివితే అర్థమవుతూ ఉంటుంది. నేను ఫలానా ఇది అని చెప్పను కానీ ఇదిగో 9 సంవత్సరాలు కష్టపడి దాదాపు 1500 మంది కార్మికులు, 100 మంది ప్రపంచ వరల్డ్ క్లాస్ ఇంటలెక్చువల్స్ ఆర్కిటెక్చర్ డిజైన్ చేసిన 2 ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బిల్డింగ్స్ ఉన్నాయి. మీకు తెలుసు, దాదాపు 5 కంట్రీస్ బిజినెస్ చేస్తా ఉన్నాయి. 50 5-star హోటల్స్ ఉన్నాయి. హండ్రెడ్స్ ఆఫ్ బిజినెస్ కంపెనీస్ వర్క్ చేస్తా ఉన్నాయి. అటువంటి గొప్ప ప్రసిద్ధి కలిగినటువంటి బిల్డింగ్స్ 2 వ్యక్తులు ఏరోప్లేన్ తో ఎంటర్ అయిపోయి అర్ధగంటలో బూడిద చేశారు. మనిషి యొక్క టెక్నాలజీ వాడి యొక్క క్యారెక్టర్ ముందు ప్రణమిల్లింది. రిలీజియన్ కెన్ నెవర్ గివ్ రియల్ హ్యాపీనెస్. We assume that, but sometimes we think
థింక్ అండ్ ఎడ్యుకేషన్. ఓకే సార్, ఎడ్యుకేషన్ నిజంగా చదువుకుంటే మనిషి విజ్ఞానవంతుడు అవుతాడు. చెప్పండి, చదువు సభ్యతను సంస్కారం నేర్పించదా? అవునా, నేర్పిస్తుందా? లేదా ఈ మాట వినండి. డిఎల్ మూడి అనే ప్రొఫెసర్ అన్నాడు, రియల్లీ ఇఫ్ ఎడ్యుకేషన్ కెన్ గివ్ రియల్లీ హ్యాపీనెస్ అండ్ డెవలప్ ద సొసైటీ, ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ద సిచ్యువేషన్ దట్ సొసైటీ ఈస్ దేర్. ఆయన అన్నాడు, ఇఫ్ యూ హ్యాపీ టు సీ ఎ బాయ్ హూ ఈస్ స్టీలింగ్ nuts and bolts of a railway track by feeling pity upon him because he is a bad person, he doesn't know education, if you help him to study in university by doing MTech and PhD, and then after completing MTech and PhD, what he will do? ఆయన సమాధానం చెప్పాడు, now he will be in a position to steal the entire railway track. If you educate a man, not his morals and character, you are educating a ghost. ఈ రోజు ఢిల్లీ నుంచి గల్లీ వరకు అందరూ చదువుకున్నోళ్ళు. ఐఐటి ఖరగ్పూర్లో పిహెచ్డి చేసిన వ్యక్తి మనకు మినిస్టర్ అయ్యాడు. ఒక వారం రోజుల్లో ఒక స్కామ్ చేశాడు. మీకు తెలుసు, 2G స్పెక్ట్రమ్ 1,53,735 కోట్ల రూపాయలు హార్మ్ ఫండ్స్. ఎడ్యుకేషన్ గివ్స్ సంస్కారం. Friends, I am not against education because I am working in teaching field. Sometimes we feel entertainment will give us real happiness. Yeah, ఏమైనా చేయగలదు ఎంటర్టైన్మెంట్. అవును, షార్ట్ కట్ లో ఏదైనా చేయగలదు. అవునా? ఎంటర్టైన్మెంట్ స్టూడెంట్స్ ఏ విధంగా అడిక్ట్ అయ్యారో చెప్తూ ఈ మధ్య ఒక జర్నల్ రిలీజ్ చేశారు. 76 స్టూడెంట్స్ పేరెంట్స్ కి తెలియకుండా ఎంటర్టైన్మెంట్ అడిక్ట్ అయ్యారు. 84 మెంబర్ స్టూడెంట్స్ ఫ్రెండ్స్ ద్వారా ఎంటర్టైన్మెంట్ అడిక్ట్ అయ్యారు. 57 స్టూడెంట్స్ ఆర్ ఎఫెక్టెడ్ బై చాటింగ్ అండ్ 47 స్టూడెంట్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ వరింగ్ దట్ ఎంటర్టైన్మెంట్ ఈస్ వేస్టింగ్ their time. Do you know 60% of students there is no fear of consequences of this bad entertainment. వాళ్ళు ఏం చెప్పారంటే 98% ఆఫ్ ద స్టూడెంట్స్ అట్లీస్ట్ రోజుకు 2 గంటల చొప్పున ఇంటర్నెట్ కానీ ఎంటర్టైన్మెంట్ ఎడిక్ట్ అయిపోయారు అన్నారు. అవును, ఎంటర్టైన్మెంట్ ద్వారా ఈ యొక్క ఇండియన్ సొసైటీకి నేను హ్యాపీనెస్ ఇస్తానంది ఆ అమ్మాయి. 17 ఏళ్ల వయసులో మీడియాలో ఎంటర్ అయింది. 2-3 సినిమాలు తీసింది. అమితాబ్ బచ్చన్ లాంటి గొప్ప వాళ్ళతో తీసింది. స్టార్టింగ్ పారితోషికమే 23 లక్షలు తీసుకుంది. పోయిన నెల జులై నెల 23వ తారీఖున తనకున్న ముంబైలోని అపార్ట్మెంట్ లో ఉరి వేసుకుని చనిపోయింది. మీకు ఎవరో తెలుసు, జియా ఖాన్. అలాంటి ఇలాంటి హీరోలతో కూడా నటించిన తమిళ హీరోయిన్ నిషా ఈ రోజు ఏ కండిషన్ లో ఉందో మీ అందరికీ తెలుసు. డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ నాట్ అగైన్స్ట్ టు ద ఎంటర్టైన్మెంట్, బట్ యాజ్ ఎ టెక్నికల్ స్టూడెంట్స్ వీ నో వాట్ ఈస్ ఎంటర్టైన్మెంట్. ఒక ఆయన ఇలా అన్నాడు, స్టూడెంట్స్ ఎంటర్టైన్మెంట్ కి ఎలా అడిక్ట్ అయిపోయారు. ఇన్ ద 1950s స్టూడెంట్స్ లాస్ట్ దేర్ ఇన్నోసెన్స్. ఇన్ ద 1960s స్టూడెంట్స్ లాస్ట్ దేర్ అథారిటీ. ఇన్ 1970s స్టూడెంట్స్ లాస్ట్ దేర్ లవ్. ఇన్ 1980s స్టూడెంట్స్ లాస్ట్ దేర్ హోప్. In 1920s, students lost their power to reason. Now in the new millennium, 21st century, the students woke up and found that somewhere in the midst of all this change and confusion, they had lost their original imagination. Violence and perversion entertained them. No one could talk about killing innocence because nobody innocent, everybody is clever in entertainment. They messed up and fixed in virtual reality and they lost actuality. Dear friends, the internet has become the crack cocaine of sex addiction. The all secrecy, easy accessibility and cheap affordability are making students plunder into their originality and they are losing their actuality. Entertainment really can give happiness. Merely we have to think. Dear friends, ఈ మాట చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఈ కాలేజీలో జాయిన్ అయిన మొదటి 2 సంవత్సరాలు ఈ మాట కోసం పరితపిస్తూ ఉంటాం. అదేంటంటే ఫ్రెండ్షిప్. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. ఫ్రెండ్స్, స్టూడెంట్గా మనం స్నేహం ద్వారా ఎంత హ్యాపీనెస్ కావాలని కోరుకుంటాం. రియల్లీ కెన్ ఫ్రెండ్షిప్ గివ్ రియల్ హ్యాపీనెస్? ఎస్, ఇట్ కెన్ గివ్, బట్ నాట్ అల్టిమేట్ హ్యాపీనెస్. నాకు ఒకసారి మా ఫ్రెండ్ SMS పంపించాడు. చల్లగా గాలి ఈ వీచి చెట్టులను, కొమ్మలను, పువ్వులను, తీగలను తాగుతూ నీ కళ్ళ మీద ప్రవహించినప్పుడు మంచి నిద్రపోవాలని, నువ్వు కనే ప్రతి కళ నిజమవ్వాలని కోరుకుంటూ స్మైల్, గుడ్ నైట్ అన్నాడు. సరదాగా వెంటనే కాల్ చేసి ఫ్రెండ్ అడిగాను, అరే నిజమేనా, రేపు ఎగ్జామ్ ఉంది, ఒకే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, ఒకే జాబ్ ఉంది, మన ఇద్దరు అటెండ్ అవుతున్నాం, నాకేమైనా హెల్ప్ చేసి జాబ్ ఇవ్వగలవా? పప్పులే ఉడకో అన్నాడు మా ఫ్రెండ్. డియర్ ఫ్రెండ్స్, భారతదేశంలో స్నేహానికి కులం ఉంది, మతం ఉంది, కాస్ట్ ఉంది, రిలీజన్ ఉంది, క్యాష్ ఉంది, క్రీడ్ ఉంది, సొసైటీ ఉంది. ఐఎమ్ నాట్ అగైన్స్ట్ ఫ్రెండ్షిప్. We have to think seriously. You can see different kinds of friendship circles in Facebook. అయితే ఏ మాట చెబితే మన యూత్ మనసు దూది పింజంలా తేలిపోద్దు, బాడీ వంకర్లు తిరిగిపోద్దు, కరెంటు షాక్ లాగా తేలిపోద్దు, అదే 4 అక్షరాల పదం LOVE. చెప్పండి సార్, ఇప్పటి వరకు చెప్పినవన్నీ నాకు ఇష్టం లేదు, కానీ లవ్ నిజంగా హ్యాపీనెస్ ఇస్తుంది కదా. దిట్స్ అవర్ ఒపీనియన్. ఏం రైట్? డియర్ ఫ్రెండ్స్, ఈ రోజున ప్రేమ గురించి
మీరు నేర్చుకునే విషయాలు యాజ్ లెక్చర్ ఐఎమ్ ఛాలెంజింగ్ వేర్ ఎవర్ ఐ గో, మీరు నేర్చుకునే విషయాలు, మీరు తెలుసుకునే విషయాలు నిజంగా లాజికల్గా, వీ టాక్ అబౌట్ లాజికల్గా ఉండేవేనా? ఎవడో తలమాసిన వాడు 50 లక్షల సినిమాతో సినిమా తీస్తాడు, మీ టీచర్ చెప్పరు, మీ బుక్స్ లో ఉండవు, కేవలం వాల్ పోస్టర్ల మీద ఉంటాయి. వాడు అంటాడు ప్రేమ. మొదటి సినిమా ఏంటి? ప్రేమ. రెండో వాడు ప్రేమ అంటే, మూడో వాడు వస్తాడు ప్రేమ అంటే ఏదిరా, నాలుగో వాడు ప్రేమ అంటే ఇదేరా, ఐదో వాడు ప్రేమించుకుందావు రా నేను రానుకో అన్నట్టు. Dear friends, love is real. It is not emotional. A boy can do everything for girl. ABCD కాదు, ఇండియాలో కాదు, ఎక్కడైనా చాలా మంది విద్యార్థులు చూస్తాం. ఏ అంటే ఏజ్, బి అంటే బ్యాక్గ్రౌండ్, బ్యూటీ, సి అంటే కాస్ట్, డి అంటే డౌరీ, ఏ అంటే ఎంప్లాయ్మెంట్, అన్ని చూసి ఫేస్ చేసుకునేది రా నిజమైన ప్రేమ అంటే. లవ్ ఈజ్ రియల్, నాట్ ఇమోషనల్. లవ్ ఈజ్ రాడికల్. ప్రేమలో భయం ఉండదు, ప్రేమ భయపెట్టదు. 9th క్లాస్ స్టూడెంట్ కూడా ఒక చేత్తో రోజా వేస్తున్నాడు, రెండో చేత్తో కత్తి పట్టుకున్నాడు. ఓసారి మా ఫ్రెండ్ ఒక SMS పంపించాడు, ఐ లవ్ యూ అన్నాడు అమ్మాయితో. అమ్మాయి అంది నాకు కొంచెం టైం కావాలి. అబ్బాయి అన్నాడు తీసుకో, ఎంత టైం అయితే తీసుకో. ఎస్ చెబితే మరో చరిత్ర, నో చెబితే రక్త చరిత్ర. భయపడేవాళ్ళు తోటలోకి తోపుల్లోకి వెళ్ళడం ఎందుకు? There is something problem with the student love. Dear friends, love is rational. ప్రేమ బ్లైండ్ అంటారు చాలా మంది. కాదు, ప్రేమ బ్లైండ్ కాదు. ఎందుకంటే ABCD ఇప్పుడే చెప్పాను నేను. లవ్ ఈజ్ రిలేషనల్. ప్రేమ యొక్క ఎండ్ కాన్సిక్వెన్స్ రిలేషన్షిప్ తో ఎండ్ అవుతుంది. బట్ nowadays స్టూడెంట్స్ ఆర్ మేకింగ్ ఇట్ as a contract. ఇల్లీగల్ రిలేషన్షిప్ లవ్ లీడ్స్ టు డిసీజెస్. ఈ రోజున భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారతదేశంలో వచ్చే ఎయిడ్స్ లాంటి డిసీజెస్ లో 14 నుంచి 28 ఇయర్స్ ఉన్న వాళ్ళు 50% ఉన్నారు. ఈజ్ ఇట్ రియల్ లవ్? ఈజ్ ఇట్ రాడికల్ లవ్? ఈజ్ ఇట్ రేషనల్ లవ్? ఈజ్ ఇట్ రియల్లీ వాట్ యూఆర్ ఎక్స్పెక్టింగ్? దెర్ ఆర్ సో మెనీ ఎవిడెన్సెస్. మీకు తెలుసు, లాస్ట్ ఇయర్ డిసెంబర్ 16వ తారీఖున 22 సంవత్సరాల నిర్భయ పైన లైంగికంగా దారుణంగా హింసించినప్పుడు, do you know what happened there? Literally 5 boys penetrated a rod into her womb and pulled out all her intestines from her. She struggled like anything in coma. Finally she died. Shall I tell you one thing? లాస్ట్ ఇయర్ హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగినప్పుడు అమల్ పాలేకర్ అన్నాడు, భారతదేశంలో సినిమా వాళ్ళు నిజమైన ప్రేమను చూపించట్లేదు. నిజంగా కనుక చూపించగలిగితే ఆ అమ్మాయి ఆ రోజు చనిపోయేదే కాదు. ఎందుకంటే ఆ 5 ఈ 2 కూడా సినిమా చూసి వస్తున్నారు. ప్యార్. They watched only one movie, but what they have seen on the screen could not help them to save that boy. Dear friends, our basic problem is not lack of money. Science and technology, religious and social action, education and entertainment, and love making relationships. Inni unnappatiki, though I am not against all these things, though these exist and we have plenty of in our lives, still we are searching for real happiness. Why? All of these things could not satisfy. ఈ విషయాన్ని చెప్తూ కానీ అంటాడు, లైఫ్ లో మనిషికి ఇవన్నీ ఉన్నా ఎలా సర్కాస్టిక్ గా, పారాడాక్సికల్ గా మోడర్న్ మ్యాన్ స్టూడెంట్ జీవిస్తారు. ఒక పోయిం రాశాడు ఒక అతను, దాని తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను. వెరీ ఇంట్రెస్టింగ్, లిసన్ టు మీ అండ్ ఫాలో. కట్టుకునేది పెద్ద ఇళ్ళు, ఉండేవి చిన్న మనసులు. ఉన్నది తక్కువ, కోరికలు ఎక్కువ. ఎన్నో కొంటాం, కొన్ని అనుభవిస్తాం. సౌకర్యాలు ఎక్కువ, సమయం తక్కువ. హైయర్ స్టడీస్, లోయర్ సెన్సెస్. అత్యధిక జ్ఞానం, అత్యల్ప వివేచన. ఆల్ ఆర్ ఎక్స్పర్ట్స్, నో వన్ ఈస్ పర్ఫెక్ట్. ఎన్నో మందులు, అన్ని జబ్బులే. ఆనందానికి ఎంతో ఖర్చు పెడుతూ నవ్వేది కొంతే. వేగంగా ప్రయాణిస్తాం, ఎప్పుడు ఆలస్యమే. ఎన్నో మాట్లాడతాం, అన్ని దాచిపెడతాం. మాటల్లో కలిసి ఉంటాం, మనసుల్లో విడిపోతాం. ఆస్తులెన్నో సంపాదించాం, విలువలన్నీ వదిలేసాం. కట్టడం ఎలాగో తెలిసింది తక్కువ, పడదోయటం తెలిసింది ఎక్కువ. గౌరవించడానికి అమాయకులం, గాయపరచడానికి అతి మేధావులం. ప్రేమించడం గురించి ప్రసంగాలు ఎక్కువ, పాటించేది తక్కువ. ఎంతో రాస్తాం, కొంచెం నేర్చుకుంటాం. మాట్లాడేది జాస్తి, వినేది నాస్తి. ప్రణాళికలు బాగు, అమలు జరిగేది జోగు. కంప్యూటర్ ప్యాకేజీలు ఫుల్, కామన్ సెన్స్ నిల్లు. జోబు నిండా సెల్ ఫోన్లు, అంతా ఉపయోగపడని సొల్లు. సారీ, అర్థమెటిక్స్ పైన ఎంతో ట్రిప్పు. టేబుల్ కింద కావాలి కొంచెమైనా ట్రిప్పు. టీవీ నిండా కేబుల్ ఛానల్లే, చేతి నిండా తీరని రిమోట్ కోరికలే. ఎన్నో సంబంధాలు, అన్ని సందిగ్ధాలే. వీధి నిండా బ్యూటీ పార్లర్లు, బాడీ నిండా ఫ్యాట్ కంటైనర్లు. చంద్రమండలపై కాలు మోపాం, చిన్న సంతకెళ్ళి తిరిగి రాలేకపోతున్నాం. సప్త సముద్రాలను చుట్టేసి వచ్చాం, అసహనాన్ని మట్టు పెట్టలేకపోయాం. ఆకాశాల్లో విహరిస్తున్నాం, అవకాశవాదాన్ని విడిచిపెట్టలేకపోయాం. ప్రకృతిని జయించాం, సహనాన్ని జయించలేకపోయాం. అణువుని ఛేదించాం, అహాన్ని చక్కదిద్దలేకపోయాం.
మార్స్ పైన ఏముందో తెలుసుకున్నాం, మనసుకి ఏమవుతుందో తెలుసుకోలేకపోయాం. గ్రహాల కదలికల్ని గుర్తించాం, కాళ్ళ కదలికల్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం. నాలెడ్జ్ బ్యాంకులను తెరిచాం, నాలుగు ఆట పట్టించలేకపోయాం. కంప్యూటర్ రాజ్యాల్ని స్థాపించాం, కనుచూపుల్ని మార్చలేకపోయాం. జీన్స్లను డీకోడ్ చేస్తున్నాం, జీవితపు కోడ్ని తెలుసుకోలేకపోతున్నాం. రాతి యుగం నుండి రాకెట్ యుగం వరకు, ఆకుల వస్త్రాల నుండి టైట్ జీన్స్ వరకు, చర్మపు చుట్టల నుండి ఇంటర్నెట్ ఈమెయిల్ వరకు, ఎద్దుల బండి నుండి ఎయిర్ జెట్ వరకు, కొండ గుహల నుండి కాంక్రీట్ జంగిల్స్ వరకు, కందమూలాల నుండి కుండ బిర్యానీల వరకు ఎన్నెన్నో ఆవిష్కరించాం, ఎన్నెన్నో కనుక్కున్నాం. డియర్ ఫ్రెండ్స్, problem with me, people who say there is something problem with me, the Bible and Christmas has very beautiful meaning. I am going to finalize it very few minutes. Follow me carefully. దేవుడు ఇంత దరిద్రమైన కండిషన్లో మానవుని చూస్తూ దేవుడే ఉంటే ఏం చేస్తున్నాడు అని అడిగిన మానవుల ప్రశ్నలకు చక్కగా బైబిల్ సమాధానం చెప్తూ ఉంది. అందుకే ఈ బైబిల్ ఇచ్చే ఆన్సర్ యూనివర్సల్ కాబట్టి ది క్రిస్మస్ హ్యాస్ బికమ్ యూనివర్సల్ సెలబ్రేషన్. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ, ఓం శాంతి శాంతి శాంతి. ఇట్ ఈస్ ద ప్రేయర్ ఆఫ్ నాట్ ఓన్లీ అవర్ సనాతన ఇండియన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇట్ ఈస్ ద ప్రేయర్ ఆఫ్ ఆల్ పీపుల్ ఆఫ్ ద వరల్డ్. దెర్ ఇస్ సొల్యూషన్ ఇన్ క్రిస్మస్. The man's basic prayer is that, దేవా మేము చీకట్లో ఉన్నాం, వెలుగులో నడిపించు. మేము మరణంలో ఉన్నాం, జీవంలో నడిపించు. చచ్చిపోతున్నాం, లైఫ్ చూపించు. అజ్ఞానంలో ఉన్న జ్ఞానాన్ని చూపించు. దేవుడే గారుకుంటే ఏం చేశాడు అనే మానవుడి ప్రశ్నలకు చాలా క్లియర్ గా క్రిస్మస్ 3 సమాధానాలు ఇచ్చింది. ఆ 3 సమాధానాలు చెప్పి వాటి ప్రూవ్ చేసి నేను దిగిపోతా ఉన్నాను. డియర్ ఫ్రెండ్స్, దేవుడు అనేవాడు ఉంటే ఎక్కడో ఆకాశంలో కూర్చుని భూమి మీద ఐ లవ్ యూ, ఐ కిస్ యూ, ఐ విల్ డై ఫర్ యూ కథలు చెప్పకూడదు. Because love can never be defined, love can never be discussed, love can never be debated, love must be demonstrated. 104 జ్వరం వచ్చింది, హాస్పిటల్లో ఉన్నావు, మీ ఫ్రెండ్కి ఫోన్ చేసావు, ఒరే ఇంకా 2 పెరిగి చచ్చిపోతాను రా, అర్జెంటుగా రారా. ఏంట్రా జ్వరం వచ్చింది, అరే నీకు ఆ మాత్రం తెలీదా, ఏంట్రా, అరే ముందు లేవరా, కుడికాలు పక్కన పెట్టరా, తెలుసు, ఎడంకాలు పక్కన పెట్టరా, తెలుసు, పెరగని చెప్పులు ఉండయా, లేదురా, అష్పత్తిస్తున్నా, వేసుకో, రోడ్డు మీదకి రా, 2 రూపాయలు తీసుకో, మర్చిపోవద్దు, ఇంకో 20 రూపాయలు కూడా తీసుకో, తర్వాత రోడ్డు దిగిరా, ఆటోలు ఉంటారా, వేంపల్లి వెళ్ళరా, మెడికల్ షాప్కి వెళ్ళరా, పారాసెటమాల్ 500 mg తీసుకోరా, వచ్చారా, నీళ్ళు తీసుకోరా, తగ్గిపోరా. ఒరే నీ కాల్ చేసి ఎందుకు కాదురా, బికాజ్ యు ఆర్ మై ఫ్రెండ్, ఐ థింక్ యు ఆర్ లవింగ్ మీ, బట్ వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్, ఐ వాంట్ గ్లాస్ ఆఫ్ వాటర్, నాట్ ఎ గ్లాస్. లవ్, దేవుడే నిజంగా ప్రేమామయుడైతే మానవుడు ఇమ్మొరాలిటీతో ఇన్ని కాన్సిక్వెన్స్ బేర్ చేస్తూ ఉంటే, ప్లీజ్ యువర్ లాజికల్ బ్రెయిన్, హీ హ్యాస్ టు డూ సంథింగ్ ఫర్ ద హ్యుమానిటీ. బికాస్ an ant can communicate with another ant, a bird can enjoy with another bird, a lion can share problems of another lion. In the same way, if God wanted to share the problems of mankind, he has to become man, not anything else. That is what Christmas. Claps kottunda. Infinite God has become man, because man doesn't know who is God. You know very well, Einstein said God is infinite, man is finite. The gap between infinite and finite is always infinite. Man is infinite, God is infinite, man is finite. The gap between infinite and finite is always infinite. If anybody finite being like human being is telling I know everything about God, it's false. That's why God became man, to show himself to the humanity. That is what real Christmas. దేవుడు అంటే 3వ ప్రశ్న, దేవుడా కష్టాలు ఉన్నాయి, దేవుడు చెప్తాడు, కాసు బిగుతాడు, అటు చూడొద్దు, ఇటు చూడొద్దు, అది చేయొద్దు, హలో ఐ నో వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. మై ప్రాబ్లమ్ ఈజ్ నాట్ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, మై ప్రాబ్లమ్ ఈజ్ హౌ టు డూ, ఐ నాట్ టు డూ. నేను ఏం చేయాలో నాకు తెలిసియా, క్లాసులు పీకొద్దు, నేను ఎలా చేయకుండా ఉండాలి నా వల్ల అట్లా చూపించా. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ హ్యుమానిటీ. డియర్ ఫ్రెండ్స్, దేవుడు మానవుడై మనిషిగా ఎలా జీవించాడో చూపించాడు జీసస్. If all people would become like Jesus, the problems of the entire humanity will be solved. That is the greatness of Christmas. ఆయన భర్తలో స్పెషాలిటీ ఉంది, ఆయన లైఫ్ లో స్పెషాలిటీ ఉంది, ఆయన డెప్త్ లో స్పెషాలిటీ ఉంది. ఆయన భర్త చాలా పవిత్రమైనది. బైబిల్ డజంట్ సే సెక్స్ ఇస్ సిన్. ది పేరెంట్స్ క్వాలిటీస్ మే ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది పేరెంట్స్ టు చిల్డ్రన్. నంబర్ 2, జీసస్ ఆ జన్మ బ్రహ్మచారిగా మనసా వాచా కర్మణ పవిత్రంగా జీవించాడు, ఛాలెంజ్ చేశాడు. ఆయన డెప్త్ లో పవిత్రత ఉంది. డియర్ ఫ్రెండ్స్, ఆ దేవాది దేవుడు భూలోకంలో జన్మించి God, infinite God, has entered into the finite human history
2000 years back in the name of Jesus. That is Christmas. ఆయన మానవులందరి కోసం ఏం చేశాడు? ఇందా స్కిట్ లో చాలా బాగా చెప్పారు. డియర్ ఫ్రెండ్, ప్రేమ డెమాన్స్ట్రేట్ చేయాలి, మాటలు చెప్పడం కాదు. ప్రేమ డెమాన్స్ట్రేట్ చేయాలి. ఆయన ప్రేమించాడు. మనకు తెలుసు, పాటలు పాడుతూ ఉంటాం. దేవుడికే హాయిగా ఉన్నాడు, ఉన్నావా అసలు ఉన్నావా, బొమ్మను చేసి ప్రాణము పోసి. కొంతమంది ఈ పాటలు వింటూ ఉంటారు మన స్టూడెంట్స్. దేవుడి మీద క్వశ్చన్. ఆ ప్రశ్నలకి సమాధానంగా దేవుడు పరలోకం వదిలి భూలోకానికి వచ్చాడు. ఆయన మనుషులందరి కోసం రిక్తుడిగా చేసుకున్నాడు. జీసస్ క్రైస్ట్ 33 సంవత్సరాలు భూమి మీద జన్మించాడు. ఆయన మానవులందరి పాపాల కోసం, ఇమ్మోరాలిటీని తొలగించడం కోసం, మానవుల్ని ఆలోచింపచేసే విధంగా సాక్రిఫైస్ ద్వారా వాళ్ళని కదిలించడం కోసం మానవుల స్థానాన్ని తీసుకున్నాడు. ఆయన తనంతట తాను చిత్రహింసలో పెట్టుకోలేదు. సారీ, రాంగ్ స్టేట్మెంట్. ద ఎంటైర్ హ్యూమన్ సిన్ హీ టుక్ అపాన్ హిస్ షోల్డర్స్. హౌ? యెరూషలేము వీధుల్లో ఆయన దొర్లించబడ్డాడు, అర్ధనగ్నంగా వేర్చబడ్డాడు, 80 కేజీల కట్టెను అతను వీపు మీద పెట్టుకున్నాడు. ఆయన 4 కిలోమీటర్లు కరుకైన రాళ్లపైన నడిచి వెళ్ళాడు. భయంకరమైన కొరడా దెబ్బలను తిన్నాడు. ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ టైం ఉంటే చూడండి. నో బడీ హ్యాస్ బీన్ టార్చర్డ్ లైక్ దట్ ఇన్ హ్యూమన్ హిస్టరీ. క్రాస్. ఆయన 5 గాయాలు పొందాడు, శిలువ మీద వెళ్ళాడు, చనిపోయాడు. డియర్ ఫ్రెండ్, ఆయన చెప్పాడు, ద న్యూ టెస్టమెంట్ ఈస్ టెల్లింగ్, ఎవరైనా నా సాక్రిఫైస్ అంగీకరించి నేను నడిచిన మార్గంలో నడవడం ద్వారా మారాలనుకుంటే ముందు మీరు మొట్టమొదటిగా గుండె మీద చేసి చెప్పాలి, ఐఎమ్ ఏ సిన్నర్. చాలా కరేజ్ కావాలి. జీసస్, యు డైడ్ ఫర్ మీ, జస్ట్ యు ప్రే అండ్ హి కమ్స్ ఇన్ యువర్ హార్ట్. ఎలా? బైబిల్ సారాంశం మొత్తం ఈ చిన్న స్టోరీలో ఉంది. నేను చెప్పి దాన్ని ప్రూవ్ చేసి ముగించబోతా ఉన్నాను. ఆఫ్రికాలో గొర్రెల మేపడం ప్రధానమైన వృత్తి, సవర్ణ గడ్డి భూముల్లో. జీసస్ మానవులందరి కోసం, దేవుడే ఉంటే మానవులందరి కోసం సబ్స్టిట్యూట్ డెత్ అంటారు. ఎలా, ఏం చేశాడో మనం చూడొచ్చు. గొర్రెల కాపర్లు గొర్రెలు మేపుతూ ఉంటారు. ఆ గొర్రెలను తినడం కోసం భయంకరమైన పెద్ద పక్షులు వస్తూ ఉంటాయి, గ్రద్దలు లాంటివి. అవి అటాక్ చేసినప్పుడు గొర్రెలన్నీ పారిపోతూ ఉంటాయి. వాటిని కాపాడడం కోసం గొర్రెల కాపర్లు అడవులు అక్కడక్కడ గుంతలు తవ్వుతారు. ఎప్పుడైతే ఆ బాధ వస్తుందో ఆ గొర్రెలన్నీ గుంతల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. వాటిని ఆ విధంగా కాపాడుతూ ఉంటారు. గొర్రెల కాపరి గొర్రెలను తోలి భోంచడానికి ఇంటికి వెళ్ళి వచ్చాడు. వచ్చినప్పుడు గొర్రెలని గుంతల్లో అర్థమైపోయింది, సంథింగ్ హ్యాపెండ్. చాలా కౌంట్ చేసుకుంటున్నాడు. వాల్యుబుల్ షీప్, చాలా మంచి బిజినెస్ అది. అన్ని గొర్రెల గుంతల్లో ఉండే క్షేమం అనుకున్నాడు. దగ్గరలో గుంత దగ్గర ఒక పెద్ద గొర్రె నిండు రక్తంలో గిలగిల కొట్టుకులాడుతూ ఉంది. పరిగెత్తుకుంటూ వచ్చాడు. తనకేమో దుడ్డు కర్రతో కొట్టాడు, ఒక దెబ్బేశాడు. చా, ఎంత పని చేసావని. చాలా ఆశ్చర్యంగా ఆ గొర్రె పొదిగిల్లో నుంచి 2 చిన్న గొర్రె పిల్లలు బయటకు వచ్చినాయి. అప్పుడే పుట్టినాయి. అతనికి అర్థమైంది. కంటి నిండా నీటితో గొర్రెలు తీసుకున్నాడు. డియర్ ఫ్రెండ్, దేవుడు చేసింది సిలువ మీద అదే. దట్ ఈస్ ద బైబిల్ కాన్స్టిట్యూషన్. If you experience it, ask Jesus to come into your heart, that will start working in your life. Dear friend, దేవుడు ప్రేమామయుడు. నీవు పాపంలో పడి ఇమ్మోరల్గా జీవించి చావడం ఇష్టం లేక నీ ప్లేస్ లో ఆయన చనిపోయాడు. The Bible fact is very, 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 very simple. But we need courage. A person who prays and asks Jesus to come into his heart or heart, really there start a kind of change. That is the స్టార్టింగ్ పాయింట్. బైబిల్ దాన్ని ఏమంటుందంటే మారు మనసు, పశ్చాత్తాపం ఉంటుంది. మనోళ్ళు భారతదేశంలో కన్వర్షన్ అని పేరు పెట్టారు. రాంగ్ ఫ్రెండ్స్. We never convert any people. I am Indian. Mera Bharat Mahan. I never ask you to change your religion, caste, tradition or anything, because our India is great. Please change your habits and attitude and character. That's what Bible says. That is real Christmas. నేను భారతదేశంలో పుట్టాను, చివరి క్షణం వరకు భారతీయుడిగా బ్రతుకుతాను. నా దేశం గొప్పది, నా ప్రజల కోసం జీవిస్తాను. నా క్యారెక్టర్ మార్చుకుంటున్నాను. నేను మనుషులంతా సమానం అంటాను. జీసస్ చెప్పాడు మనుషులంతా సమానం అని. డియర్ ఫ్రెండ్, ఎవరైతే ఈ వాస్తవాన్ని అంగీకరిస్తారో వారి హృదయంలో మార్పు జరుగుతుంది, నిజమైన సంతోషాన్ని పొందుకుంటారు. ఇది బైబిల్ క్రిస్మస్ సందేశం. నేను ముగింపుకు వచ్చేసాను, అయిపోవచ్చింది. చాలా జాగ్రత్తగా ఉండండి. నేను 5 to 10 minutes తీసుకుని, చాలా ఇంపార్టెంట్. ఎవరైనా ఉంటే సెల్ ఫోన్ ఆఫ్ చేసి నేను చెప్పే జాగ్రత్తగా ఉండండి. సార్, మీరు క్రిస్మస్ ఫంక్షన్ పెట్టి ఏదో 2 జోకులు చెప్పి 2 పాటలు వేసి కేకులు పంచి పెడితే క్రిస్మస్ అయిపోయిందా? జీవితాలు మార్చేస్తాడా? జీసస్ క్రైస్ట్ నిజమైన దేవుడని, ఇన్ఫినైట్ గాడ్ ఫైనైట్ గా భూమి మీద మారాడని నాకు రుజువేంటి? నేను ఎలా నమ్మాలి? ఇది స్టోరీ కాదా? నో ఫ్రెండ్, దట్స్ వై ఐ ఆస్క్ యూ టు కాన్సంట్రేట్ అండ్ ఫాలో మీ కేర్ఫుల్లీ. డియర్ ఫ్రెండ్, చరిత్రలో లాజిక్ ప్రకారం ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మీకు తెలుసు. లాజిక్, దెర్ ఇస్ హిస్టరీ, దెర్ ఇస్ ఫిలాసఫీ, దెర్ ఇస్ లాజిక్, దెర్ ఆర్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎవ్రీథింగ్ ఈస్ బేస్డ్ ఆన్ లాజిక్. దేవుడు మానవుడైతే, ఇన్ఫినైట్ గాడ్ ఫైనైట్ అయితే ప్రూఫ్స్ ఉండాలి, ఎవిడెన్సెస్ ఉండాలి, రుజువులు ఉండాలి. బైబిల్ చాలా క్లియర్ గా చెప్తూ ఉంది, హిస్టరీ ప్రూవ్ చేస్తుంది. నెంబర్ 1,
దేవుడు మానవుడైతే నంబర్ 1 అతడు చారిత్రాత్మక పురుషుడై ఉండాలి. దేర్ మస్ట్ బి ఏ హిస్టరీ. డు యు నో 1920లో జెనీవాలో హేతువాదులంతా మానవ చరిత్ర విభజిస్తూ ఉన్నప్పుడు 4 వ్యక్తులు ప్రమాణంగా తీసుకున్నారు. నంబర్ 1 సోక్రటీస్, నంబర్ 2 అలెగ్జాండర్ ది గ్రేట్, నంబర్ 3 జూలియస్ సీజర్, నంబర్ 4 జీసస్ క్రైస్ట్. సోక్రటీస్ జ్ఞానం ఎక్కువై అందరూ బుర్రలు తిన్నాడు, వాళ్ళందరూ కలిసి విశ్వసిస్తే చచ్చిపోయాడు. ఈ సింబల్ ఫర్ ప్రైడ్ ఆఫ్ ఇంటలెక్ట్. జూలియస్ సీజర్ రోమ్ నుంచి అమ్మాయి కోసం క్లియోపాత్ర ప్రపంచ సుందరి ఈజిప్ట్ వెళ్ళాడు. అతను ఎనిమిస్ మర్డర్ చేసి చంపేశారు. ఇతను కనుక చరిత్రలో ప్రమాణంగా తీసుకుంటే అమ్మాయిలకు క్షేమం లేదు, తీసేయి. నంబర్ 3 అలెగ్జాండర్ ది గ్రేట్. హీ వాజ్ అ గ్రేట్ వారియర్, హీ వాజ్ అ గ్రేట్ ఫైటర్, హీ వాజ్ అ గ్రేట్ డ్రింకర్, హీ వాజ్ అ గ్రేట్ ఉమనైజర్. మెనీ పీపుల్ డోంట్ నో. అందుకే బాడీ వీక్ అయింది, దోమ కొట్టి జ్వరం చచ్చిపోయాడు. కానీ వీళ్ళంతా ప్రపంచంలో ఇతర రక్తాన్ని చిందించి, ఇది హిస్టరీ, ప్రపంచంలో ఇతర రక్తాన్ని చిందించి వారి రక్తం పైన రాజ్యాలు కట్టాలనుకున్నాడు. యేసుక్రీస్తు ప్రేమంటే నేర్పించి తన రక్తాన్ని చిందించి ప్రపంచానికి సొల్యూషన్ చూపించాడు. అందుకే బీసీ బిఫోర్ క్రైస్ట్ ఏడి. ఇది హిస్టరీ, నీ కథలు చూడడానికి రాలేదు. యేసుక్రీస్తు పుట్టినప్పుడు జన్మించిన రికార్డ్స్ ఇప్పటికీ లండన్ లైబ్రరీలో ఉన్నాయి, కావాలంటే సెర్చ్ చేసుకోవచ్చు. నంబర్ 2 దేవుడే మానవుడైతే అసాధారణమైన జన్మ కలిగి ఉండాలి. ఆయన అసాధారణంగా జన్మించాలి. ఎందుకంటే మానవుడి సమస్య పాపం కాబట్టి పాపం లేకుండా జన్మించాలి. పాపం లేకుండా జన్మించడం అసాధారణమే, ఎందుకంటే అందరూ పాపలే. పాపం లేకుండా జన్మించడం అసాధారణమే. మనకు తెలుసు అబ్నార్మల్ ఎంబ్రియాలజీలో, పిండోత్పత్తి శాస్త్రంలో చాలా క్లియర్ గా జీసస్ క్రైస్ట్ రిలేటెడ్ గా చాలా ఫ్యాక్ట్స్ బయటపడి. మీకు తెలుసు అబ్నార్మల్ ఎంబ్రియాలజీ ప్రకారం స్త్రీ పురుషుల కలయిక లేకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ గర్భం దాల్చబడదు. కానీ అది ఒకప్పుడు సంగతి. మీకు తెలుసు పార్థెనోజెనిసిస్, క్లోనింగ్ and now surrogacy. Without combination of 2 people it is possible. మరి యేసుక్రీస్తు స్త్రీ పురుష కలయిక లేకుండా పుడితే ఏముంది? సైన్స్ ప్రకారం పెద్ద విచిత్రమే కాదు కదా, ఉంది. స్త్రీ పురుష కలయిక లేకుండా ఈ 2000 సంవత్సరాల్లో అబ్నార్మల్ ఎంబ్రియాలజీ ప్రకారం 20 కేసులు రికార్డ్ అయినాయి. ఈ 20 కేసులో 19 కేసులు పుట్టిన వాళ్ళంతా అమ్మాయిలే. యేసుక్రీస్తు ఒక్కడే అబ్బాయి. క్లాప్స్ కొట్టండి. దేవుడు మానవుడైతే అబ్నార్మల్ బర్త్ ఉండాలి. దేవుడు మానవుడైతే ప్రవచనాలు నెరవేర్పు ఉండాలి, మ్యాథమెటికల్ ప్రూఫ్ ఉండాలి. డియర్ ఫ్రెండ్స్, యేసుక్రీస్తు భూమి మీద పుట్టక ముందు 700 సంవత్సరాలకు ముందే 400 సార్లు ఓల్డ్ టెస్ట్మెంట్ అనే బుక్ లో యేసు ఎవరికి, ఎప్పుడు, ఏ టైంలో, ఏ ప్లేస్ లో పుడతాడో చాలా క్లియర్ గా ఉంది. ఏం చేస్తాడు, ఏం తింటాడు, ఎక్కడ నడుస్తాడు, ఎలా మిరకల్ చేస్తాడు, ఎలా పట్టబడతాడు, ఎలా చంపబడతాడు, ఎలా తిరిగి లేస్తాడు. 400 టైమ్స్ 720 ఇయర్స్ బ్యాకే చెప్పబడింది. ఎగ్జాక్ట్ గా అవన్నీ జీసస్ క్రైస్ట్ లో నెరవేరినాయి. నేను కచ్చవట్లా, ఇవన్నీ ఆస్ట్రోడామస్ లాగా కట్టిన 2 పుస్తకాలు కాదు. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్టు కాలజ్ఞానంలో చెప్పిన క్యాజువల్ ప్రెడిక్షన్స్ కాదు. దీస్ ఆర్ ద స్పెసిఫిక్ ప్రెడిక్షన్స్. మీరు కావాలంటే ఈ బుక్ చదవండి, www.sciencespeaks. ఇద్దరు శాస్త్రవేత్తలు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో మ్యాథమెటికల్ డిపార్ట్మెంట్ ఈక్వేషన్ చేశారు. యేసుక్రీస్తు గురించి 700 సంవత్సరాలకు ముందే 400 ప్రవచనాలు చెప్పండి వాస్తవమే. అవన్నీ జీసస్ క్రైస్ట్ బై హార్ట్ చేసి వాటి ప్రకారం మ్యాజిక్ నేర్చుకుని దాని ప్రకారం చేసి నేను దేవుని అన్నాడు హో అని స్టార్ట్ చేశాడు థీసిస్. డియర్ ఫ్రెండ్, మ్యాజిక్ ప్రకారం చాలా విషయాలు చేయొచ్చు. నీళ్ళ మీద నడవచ్చు, ద్రాక్షరసంగా మార్చొచ్చు, మ్యాజిక్ ద్వారా చచ్చిన వాళ్ళని బతికించినట్టు చేయొచ్చు. కానీ మ్యాజిక్ ద్వారా మనసుకు అన్నని ఎన్నో విషయాలు చేయొచ్చు, కానీ బట్ మ్యాజిక్ ద్వారా ఈ విషయం చేయలేవు. నంబర్ 1, అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని ఆ గర్భంలో ప్రవేశించి 10 నెలలు ఉండలేవు. అలా చేస్తే వీడి మ్యాజిక్ కూడా కాదు, సంథింగ్ డిఫరెంట్. ఆయన అన్నాడు మ్యాజిక్ ద్వారా 11,000 మంది తీర్పు పొంది అందరూ చూస్తూ ఉండగా 40 కొడా దెబ్బలు తగిలి 4 కిలోమీటర్లు సిలువ వేసుకెళ్ళి అందరూ చూస్తూ ఉండగా చంపేయబడి రక్తం అంతా కారిపోయి పెరికార్డియం చీలిపోయి హార్ట్ బ్రేక్ అయిపోయి చచ్చిపోయినాడు. 3వ రోజున మ్యాజిక్ ద్వారా లేస్తే వీడు మామూలు కాదు. క్లాప్స్ కొట్టండి. 400 ప్రవచనాలకు ప్రాబిలిటీ కట్టారు వాళ్ళు. యేసుక్రీస్తు విషయంలో జరిగిన 11 ప్రవచనాల్లో ఒక్క ప్రవచనం జరగాలంటే 10 to the power of 145 ప్రాబిలిటీ ఉంది. వాళ్ళు థీసిస్ మొత్తం చించేసి జీసస్ దెర్ ఈస్ సంథింగ్, వి స్టార్టెడ్ ఫైండింగ్ యూ యాజ్ ఎ హ్యూమన్ బట్ దెర్ ఈస్ సంథింగ్ సూపర్ న్యాచురల్ అని తల వంచి శిరస్సు ఉంచారు. దేర్ ఈస్ ఎ మ్యాథమెటికల్ ఎవిడెన్స్. జీసస్, ఇఫ్ దేవుడు మానవుడైతే దేర్ మస్ట్ బి అనదర్ స్ట్రాంగ్ రీజన్. మచ్చలేని జీవితమై ఉండాలి. మనస వాచ కర్మణ దేవుడు అనేవాడు జగద్గురు అంటే దేవుడు మానవుడైతే ఏ రోజు ఎప్పుడు ఎన్నడూ పాపం చేయకూడదు. నాలో పాపం ఉందని ఛాలెంజ్ చేయాలి. 2000 సంవత్సరాలు అవుతుంది. బైబిల్ 4 రాశారు, 4 వ్యక్తులు 4 కోణాల్లో మీరు పరిశీలించుకోవచ్చు. ఎవరైనా యేసుక్రీస్తు చిన్న మచ్చ ఉందంటే ఐఎమ్ రెడీ టు ఛాలెంజ్. యేసుక్రీస్తు గర్ల్ ఫ్రెండ్ ఉందని ఈ మధ్య సినిమా తీశారు, డాన్ బ్రౌన్. మీరు చాలా మంది చాలా విచిత్రం చదువుతారు. పెద్ద పెద్దలు ఎవరైనా పెళ్లి చేసుకుంటారంటే మీకు ప్రాబ్లం లేదు. యేసుక్రీస్తు పెళ్లి చేసి అవునా నీకెందుకు అంత బాధ?
దెర్ ఇస్ సంథింగ్ ప్రాబ్లమ్ విత్ ఐ విల్ టెల్ యూ. ఆ సినిమా ఏం ఆడలేదు, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రకరణ వ్యక్తి మీసాలు గడ్డాలు ఉండవంట, అబ్బాయి కాదంట, అమ్మాయి అంట, గర్ల్ ఫ్రెండ్ అంట మగ్ధలేని. ఆటల సినిమా ఫ్లాప్ అయింది. ఎందుకో తెలుసా? అమ్మాయి అబ్బాయి తేడా తెలియని ప్రపంచంలో ఉన్నారా? ఉన్నారు. మీరు నవ్వుతున్నారు, ఉన్నారు. వాళ్ళు హోమోస్ అంటారు. సినిమా తీసినోడు, పుస్తకం రాసినోడు, బొమ్మ వేసినోడు, ముగ్గురు హోమోసే. క్లాప్స్ కొట్టండి. తెలుసుకోండి చరిత్ర. యేసుక్రీస్తు మచ్చ లేని వ్యక్తిగా ఈ రోజుకి జీవించాడు, జీవిస్తున్నాడు, ఛాలెంజ్ చేస్తున్నాడు. ప్రపంచంలో ఎవరు కూడా అటువంటి ఛాలెంజ్ చేయలేదు. డియర్ ఫ్రెండ్, దేవుడే మానవుడైతే ఆయన త్యాగపూరిత మరణాన్ని మానవుడికి చూపించాలి. త్యాగపూరితంగా అల్టిమేట్ సొల్యూషన్ ఇవ్వాలి. దేవుడు మానవుడైతే ఇన్ఫినైట్ కంటే ఫైనైట్ అయితే ఫైనైట్ ప్రాబ్లమ్స్ కి ఇన్ఫినైట్ సొల్యూషన్ ఏంటి? ఒకేసారి. ఒక వ్యక్తి రోడ్డు మీద కార్ రిపేర్ చేస్తున్నాడు, రిపేర్ చేసి కొట్టుకులాడుతున్నాడు. యూత్, యంగ్ అండ్ టెక్నికల్ స్టూడెంట్. అర్ధగంట అయింది, ప్రాబ్లం సాల్వ్ కాదు. రోడ్డు మీద ఒక వ్యక్తి ముసలివాడు నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు. బాబు ఏంటి నీ ప్రాబ్లం? సార్ ఇది కార్ చెడిపోయింది సార్, ఇటు తప్పుకయ్యా. నేను ఎంటెక్కో సైడ్ ఇవయ్యా. డోర్ పైకి ఎత్తాడు, ఎట్టేటో చూసాడు, టక్మని బోల్ట్ టైట్ చేశాడు. కార్ స్టార్ట్ చేసి స్టార్ట్ అయింది. సార్ ఎవరు మీరు? ఒరి నాయన, ఈ కారు డిజైన్ చేసిన ఫోర్డ్ నేనేరా. అరే బాయ్, God is the creator and he created the entire world with his words and his energy and power. Can't he solve a problem at one time? That is what real Christmas. He solved the problems of entire humanity because God is omniscient, omnipotent, సర్వం తెలిసిన వాడు. మానవుడి సమస్యలకి సొల్యూషన్ ఒకేసారి ఇచ్చాడు. డియర్ ఫ్రెండ్, ఈ విషయం మీద గ్రేట్ ట్రయాలజీ అనే బుక్ రాసిన ఒక సిఎస్ లూయిస్, బైబిల్ చదవకుండా జీసస్ లైఫ్ గురించి తెలుసుకుని దేవుడని తెలుసుకున్నాడు ఆయన. సిఎస్ లూయిస్ ఆయన తెలుసుకునే రీసెర్చ్ లో వచ్చిన విషయాలు మొత్తం ఎన్నో ఛాలెంజ్ చేయబడ్డాడు. చివరికి యాక్సెప్ట్ చేశాడు. ఆయన యాక్సెప్ట్ చేసిన పుస్తకాన్ని చాలా రాశారు. ఆ పుస్తకం మూవీగా తీయబడింది. ప్రపంచంలో ఎక్కువ హైయెస్ట్ ఇన్కమ్ వచ్చిన మూవీస్ హ్యారీ పోటర్ ని అది బీట్ చేసింది. ఆ మూవీస్ లో మీకు చాలా క్లియర్ గా జీసస్ ఏ విధంగా త్యాగపూరిత మరణం ద్వారా సొల్యూషన్ ఇచ్చాడు చెప్తుంది. ఆ మూవీ కావాలంటే చూడండి. దట్ మూవీ నేమ్ ఇస్ ది క్రానికల్స్ ఆఫ్ నార్నియా. ఇట్ ఈస్ ట్రూ, ఇట్ ఈస్ హిస్టరీ. డియర్ ఫ్రెండ్, దేవుడే మానవుడైతే, ఐఎమ్ గోయింగ్ టు ఫినిష్ వెరీ సూన్. దేవుడే మానవుడైతే మరణం పైన అధికారం ఉండాలి. ఇఫ్ గాడ్ ఈస్ దేర్, ఇఫ్ గాడ్ హ్యాస్ పవర్ ఓవర్ ఆల్ దీస్ థింగ్స్, ఇఫ్ హీ హ్యాస్ టు డై, ఇఫ్ హీ డైస్ అండ్ హీ హ్యాస్ టు కమిట్ ఫ్రమ్ ద డెత్, దట్ ఈస్ ద రీజన్. ఈ ప్రపంచంలో ఎంతో మంది చనిపోయారు, వాళ్ళ సమాధి దగ్గర పండుగ చేసుకుంటూ ఉన్నారు. ఇజ్రాయెల్ దేశంలో హైయెస్ట్ ఇన్కమ్ టూరిజం డిపార్ట్మెంట్ కి వచ్చే ఒకే ఒక ప్లేస్ జీసస్ క్రిస్ట్ సమాధి. ఆయన డెడ్ బాడీ లేదు, హీ హాస్ రిజన్ ఫ్రమ్ ద డెత్. అమెరికాలో ట్రైన్లో ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు అపోజిట్ బెర్త్లో ఒక అమ్మాయి బైబిల్ చదువుతుంటే ఒక అమెరికన్ న్యాయాధిపతి అన్నాడు, పిచ్చిదానా చెత్త పుస్తకం చదువుతా ఉన్నాడు. ఆ అమ్మాయి బైబిల్ అతనికి ఇచ్చి, ఇది పిచ్చి పుస్తకం అని ప్రూవ్ చేయి, 4 సంవత్సరాలు టైం ఇస్తాను, నా స్కాలర్షిప్ కూడా నీకు ఇచ్చి నీతో పాటు దేవుడు లేడని తిరుగుతాను అన్నాడు. హిస్ నేమ్ ఈజ్ లూయి వ్యాలస్. డియర్ ఫ్రెండ్, 4 years రీసెర్చ్ చేశాడు. మీరు కావాలంటే 2 weeks బ్యాక్ సాక్షి ఫండే చూడండి. 4 years రీసెర్చ్ చేశాడు. ఆయన యేసుక్రీస్తు మరణం నుంచి తిరిగి లేవలేదు, గుండెకాయలంటే ఆ రీసెర్చ్ చేశాడు. చివరికి ఆయన చేసిన పరీక్షలు బట్టి నెగిటివ్ రిజల్ట్ వచ్చింది. తల వంచాడు. యేసు నీలో తప్పుంది, మరణం నుంచి తిరిగి లేవలేదు ప్రూవ్ చేయాలని ట్రై చేశాను, కానీ నాకు నిజంగా నెగిటివ్ రిజల్ట్ వచ్చింది. తల ఉంచి పుస్తకాలు మొత్తం చించేశాడు. అద్భుతమైన పుస్తకాలు రాశాడు. ఇప్పటికీ ప్రపంచంలో బెస్ట్ సెల్లర్స్. వాటిని మూవీస్ గా తీశారు, నావెల్స్ గా రాశారు. మాకు ఇంగ్లీష్ లిటరేచర్ లో డీటెయిల్ స్టడీ ఉంటుంది. ఆ మూవీస్ ని హాలీవుడ్ కి 11 సార్లు ఆస్కార్ అవార్డు వచ్చింది టైటానిక్ ముందు. ఏ సిడి షాప్ లో అడగండి, ద బెస్ట్ మూవీ అండ్ ఎంటైర్ ఇంగ్లీష్ హాలీవుడ్ ఈజ్ ది బెన్హర్. నేను కథలు చెప్పడానికి రాలేదు. దర్ ఇస్ ఎ ట్రూత్. యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. 2 విషయాలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. లాస్ట్ అండ్ బట్ 1. దేవుడే మానవుడైతే దేర్ మస్ట్ బి రిలీజియస్ ప్రూఫ్. ఇతర మతాలు కూడా దాన్ని సమర్థించాలి. వేదాంత నిర్ధారణ ఉండాలి. అవును, మన వేదాల్లో చాలా క్లియర్ గా ఉంది. ఖురాన్లో ఈసు మసీహ్ గురించి చాలా క్లియర్ గా ఉంది. మన వేదాల్లో చాలా ఉన్నాయి, చాలా క్లియర్ గా ఉంది. సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవసహం తద్రక్తం పరమేత్మాన పుణ్యదాన బలియాగం. విష్ణు సహస్రనామ సంకీర్తనలో 15 శ్లోకాలు ఉన్నాయి. వాటికి అర్థం ఇప్పటికీ చాలా మంది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. ఓం బ్రహ్మపుత్రాయ నమః, ఓం దరిద్రనారాయణ నమః, ఓం కన్యసుతాయ నమః, ఓం వక్షశిలాయ నమః, ఓం మృత్యుంజయ నమః. దరిద్రుడికి పుట్టిన దేవుడు ఎవరండి? కట్టిపైన చనిపోయిన దేవుడు ఎవరండి? 5 గాయాలైన దేవుడు ఎవరండి? మరణించి తిరిగి లేచిన దేవుడు ఎవరండి? కన్యకి పుట్టిన దేవుడు ఎవరండి? జీసస్. మీరు కావాలంటే మ్యాక్స్ ముల్లర్ హిస్టరీ బుక్ చదవండి. యేసుక్రీస్తుని దర్శించినప్పుడు విజిట్ చేసిన 3 జ్ఞానుల్లో మ్యాగీస్లో ఇండియా నుంచి ఒకడు వెళ్ళాడు. అతను మిల్కిజార్ అంటాడు, తెలుగులో మల్లికార్జునుడు. ఇఫ్ యూ రీడ్ అవర్ వేదాస్ యూ విల్ నో వాట్ ఆర్ ద గుడ్ రియల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గాడ్. కెన్ యూ డూ ఇట్? There is a religious proof. Last and final, there must be scientific proof. దేవుడే మానవుడైతే దానికి
దానికి శాస్త్రీయమైన ఆధారాలు ఉండాలి. ఐఎమ్ గోయింగ్ టు ఫినిష్ వెరీ సూన్. లాస్ట్ అండ్ ఫైనల్. డియర్ ఫ్రెండ్, యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆకాశంలో నక్షత్రం పుట్టిందని బైబిల్లో ఉంది. కాదు అని నిరూపించాలని ట్రై చేశాడు. హీఈస్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ కాస్మాలజీ. హీఈస్ ద ఫాదర్ ఆఫ్ ఆప్టిక్స్. హీఈస్ ద ఫాదర్ అండ్ కాన్సెప్ట్ గివర్ ఆఫ్ సూపర్ నోవా. హూ ఈస్ అదర్ దెన్ జాన్స్ కెప్లర్. 1602 నుంచి 1606 వరకు 4 సంవత్సరాలు తీవ్రంగా పరిశోధన చేసి యేసుక్రీస్తు పుట్టినప్పుడు నక్షత్రం పుట్టింది తప్పు అని ప్రూవ్ చేయడానికి ట్రై చేశాడు. కానీ యూనిక్ కాన్ఫిగరేషన్ అనే పేరుతో, మీరు కావాలంటే యూనిక్ కాన్ఫిగరేషన్ wikipedia.com టైప్ చేయండి. గురుడు బుధుడు శని గ్రహణం ఒకే కలయికతో అసాధారణంగా ఆకాశంలో నిలబడడం, ఒకే సరళరేఖలో నిలబడడం బట్టి భూమి మీద చూసేవారికి అసాధారణ నక్షత్రంలా కనిపించింది. సారీ, జీసస్ ఎంపలేసుకున్నాడు. ఆయన డెత్ బెడ్ ఉన్నప్పుడు జర్నలిస్టులు ఆయన అడిగారు, మిస్టర్ జాన్స్ కెప్లర్, వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్ యూ హ్యావ్ ఫౌండ్ ఇన్ యువర్ లైఫ్? నేను కనుక్కుంది అది కాదు, ఇది కాదు. The greatest thing that I have found in my life is I came to know that I am greatest sinner. Jesus is the greatest savior. Dear friend, that is real Christmas. Last and final. Just 7 years back జరిగింది. డాక్టర్ మైకేల్ మోల్నల్, ఆస్ట్రోనామర్, హిస్టారియన్. ఆయన ఇప్పుడు కూడా బీబీసీలో సీన్, ఇంటర్నెట్ యూట్యూబ్లో ఉన్నాయి, కావాలని డౌన్లోడ్ చేసుకోండి. He had PhD in astronomy, University of Wisconsin. I appears every time in local TV channel BBC Discovery. ఆయన తన బృందంతో పాలస్తీనా పరిశోధన దేశాల త్రవ్వకాలు జరుగుతూ ఉన్నప్పుడు దాదాపు 700 కాయిన్స్ బయటపడినాయి. ఆ కాయిన్స్ పరిశోధన చేస్తూ ఉన్నప్పుడు ఒకవైపున మేషరాశి, ఒకవైపున ఒక చక్రవర్తి బొమ్మ ఉంది. ఎందుకు? ఒక చరిత్రలో ఒక అద్భుతం జరిగితే తప్ప ఈ అద్భుతం ఇది నిజం కాదని చెప్పి పరిశోధన చేసినప్పుడు కార్బన్ డేటింగ్ టెస్ట్ ద్వారా కరెక్ట్గా 2000 సంవత్సరాల క్రితం డిసెంబర్ చివరి మాసంలో దెర్ హ్యాపెండ్ సంథింగ్ యూనిక్ ఇన్ దిస్ హిస్టరీ అని తెలుసుకున్నాడు. పరిశోధన చేసినప్పుడు ఒక గొప్ప రాజు భూమి మీద పుట్టాడని సిరియా దేశకు రాజు గ్రహించి ఆయన కాయిన్స్ పైన స్టాంప్ వేశాడు. ఆ కింగ్ ఎవరో కాదు, లార్డ్ జీసస్ క్రైస్ట్. కావాలంటే మీరు www.starofbethlehem the legacy of magi birth of jesus christ.com చూడండి. you will know all these things. ఫ్రెండ్స్, నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు కాలేజీ కుర్రవాడ కులాసాగా తిరిగేటోడ విలాసాల బాట నడువరు, విప్లవాల బాట నడవరు అని పాటలు పాడుతూ అనేక ప్రశ్నలతో నేను ప్రశ్నించేవాడిని. నా కమ్యూనిస్టులతో ఫైట్ చేసేవాడిని, రిలీజియస్లో ఫైట్ చేసేవాడిని. నేను అడిగిన ప్రశ్నలకి ప్రొఫెసర్లే కమ్ము తినేవాళ్ళు. 6 నెలలు వాళ్ళతో నేను కాన్ఫరంటేషన్ చేశాను. దేవుడే ఉంటే ఎలా ఉంటాడు? ఈజీ గోడ్ ఎంసీక్యూ రైట్ కదా? ఎవల్యూషన్ థియరీ రైట్ కదా? మా సనాతన ధర్మాలు ఏమైనాయి? 6 నెలలు కాన్ఫరెన్స్ చేశాను. నా ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాడు. కానీ నా ప్రొఫెసర్ నా భుజం మీద చేసి చెప్పాడు, మిస్టర్ సాంబా, నువ్వు అడిగే ఇంకా 100 ప్రశ్న సమాధానం చెప్తాను. మనిషి ఇప్పటికీ తెలుసుకునే ఒక వాస్తవం ఏంటంటే, తన గుండె మీద చేసుకుని నేను బ్యాడ్ ఫెలోని, నా లైఫ్ మారాలి అని గుడ్ ఫెలోని ఆహ్వానించడం తెలియట్లేదు. నువ్వు అది చేయగలిగిన రోజున రియల్ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటావు అని చెప్పాడు. దట్ ఈస్ వాట్ ఐ కేమ్ టు నో దట్ ఐఎమ్ ఎ సిన్నర్. ఆ రోజు నుంచి నేను జీసస్ యాక్సెప్ట్ చేశాను, మోకరించి ప్రేయర్ చేశాను, యేసుని నా హృదయంలోకి అంగీకరించాను. డియర్ ఫ్రెండ్, మై థాట్స్ వర్ చేంజ్డ్, మై ఇమాజినేషన్స్ వర్ చేంజ్డ్, మై రిలేషన్షిప్స్ వర్ చేంజ్డ్, and my educational career goal was changed. I did MPhil PhD and I went to foreign. Now I am working as assistant professor Department of Humanities and Social Sciences, JNTU College of Engineering, పులివెందుల. నేను ఈ ఉద్దేశంతో, ఈ సంతోషంతో జీవితాంతం బ్రతుకుతాను. సచ్చే వరకు సంతోషంగా ఉంటాను. అటు సంతోషం కలగడం కోసం నన్ను ఆహ్వానించినప్పుడు ఆ మెసేజ్ చదవడానికి వచ్చాను. పేషెంట్ విన్న మీ అందరికీ థ్యాంక్స్. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంటే నేను ప్రేయర్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కసారి మనసులో ఆలోచించండి. ఇక్కడ హిప్నాటిజం లేదు, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ లేదు, మ్యాజిక్ అసలు లేదు. దిస్ ఈజ్ ఫ్యాక్ట్. నేను చెప్పిన దాంట్లో లాజిక్ ఉంది, హిస్టరీ ఉంది, బయాలజీ ఉంది, మ్యాథ్స్ ఉంది, సైన్స్ ఉంది, కాస్మాలజీ ఉంది, లా ఉంది, క్రిమినాలజీ ఉంది, నా ప్రాక్టికల్ లైఫ్ ఉంది. డియర్ క్రిస్టియన్ ఫ్రెండ్, మీరు చాలా మంది క్రిస్టియన్స్. నువ్వు బైబిల్ చదవచ్చు, చర్చికి వెళ్ళొచ్చు, పాటలు పాడొచ్చు, పాస్టర్ గ్రీట్ చేయొచ్చు. నీ లైఫ్లో జీసస్ని నువ్వు ఆహ్వానించకపోతే నిజంగా నీ అంత అన్లక్కీ ఫీల్ ఎవడూ లేడు. యేసు ఎటువంటి వాడు మీకు తెలుసా? ఆయన ఏ కత్తి పట్టలేదు, ప్రపంచాన్ని జయించాడు. ఆయన ఏ ఆశ్రమాన్ని స్థాపించలేదు, నలుదిక్కులు ఆయన శిష్యులే. ఏ పుస్తకం ఆయన గురించి రాసుకోలేదు, ప్రతి గ్రంథాలు ఆయన పుస్తకాలు ఉన్నాయి. ఏ వైద్య విద్య అభ్యసించలేదు, ఏ రోగాన్ని వదిలిపెట్టలేదు. జ్యోతిష్క శాస్త్రం పఠించలేదు, సమస్తాన్ని చెప్పాడు. ఏ తత్వశాస్త్రం పఠించలేదు, ప్రపంచ మేధావులు ఇప్పటికీ ఆలోచిస్తున్నాడు. ఏ మ్యాజిక్ నేర్చుకోలేదు, నీళ్ల మీద నడిచాడు. ఆయన జగద్గురు అన్నాడు, శిష్యుల పాదాలు కడిగాడు. అందుకే సర్వేపల్లి రాధాకృష్ణ గారికి చాలా ఇష్టం. అమ్ముకుంటాడని తెలిసిన ముందుగానే నిజంగా ప్రేమించిన ఫ్రెండ్ ఆయన. బోన్లో నిలబడి ముద్దాయిని గదగద ఉడికించి నిజమైన క్రిమినల్ ఆయన, డిఫరెంట్ క్రిమినల్.
చివరికి పేదవాడుగా పుట్టినప్పుడు ధనవంతుడిగా సమాజంలో ఉంచబడ్డాడు. మనందరికీ ఒక హోప్ ఇచ్చి నేను మరణాన్ని జయించాను ఛాలెంజ్ అని ఖాళీ సమాధిని గిఫ్ట్గా ఇచ్చేళ్ళాడు. హీ సంథింగ్ డిఫరెంట్. ఖబర్దార్, ఇఫ్ యు ఆర్ కమింగ్ ఫ్రమ్ క్రిస్టియన్ ఫ్యామిలీ, if you don't believe and accept Jesus Christ as your personal savior, you are most unlucky fellow, my dear Christian brother and sister. I am sorry to say that you are staying in this campus. Think about real Christmas. This is time, an invitation that you have to accept Jesus Christ in your heart as Jesus Christ as personal savior. Are you ready? Dear friends, మీలో మొట్టమొదటి మెసేజ్ ఇని ఉండొచ్చు. ఒకవేళ మీకు హార్ట్ టచ్ అయితే, మీకు నిజంగా జీసస్ లాంటి ఆ మోడల్ పర్సన్ లైఫ్లో కావాలంటే, సార్ నాకు కొంచెం ప్రేయర్ చేయండి, నేను ఇంకా తెలుసుకుంటానని ఎవరైనా మనస్ఫూర్తిగా అంటే, ఐ వాంట్ టు నో యువర్ ఫేసెస్, ఐ వాంట్ టు నో యువర్ హూ ఆర్ యూ, జస్ట్ మీకున్న చోటే ఐ వాంట్ జీసస్, ఐ వుడ్ లైక్ టు నో దట్ ఎ గ్రేట్ మ్యాన్, గ్రేట్ గాడ్, ఐ వాంట్ టు కీప్ హిమ్ యాజ్ ఎ మోడల్ అండ్ ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ హిమ్, ప్లీజ్ ప్రే ఫర్ మీ అనేవాళ్ళు ఎవరు ఉంటే, ఎవరు మీ వైపు చూడలేదు, దయచేసి మీ చేయి పైకి ఎత్తండి, ఎత్తు ఒకసారి దించేయండి, నేను కోసం ప్రేయర్ చేస్తాను. ప్లీజ్ కాన్ఫిడెంట్లీ అండ్ కరేజియస్లీ ఐ ఛాలెంజ్. స్వామి వివేకానంద స్వాములు వారు చెప్పారు, 100 అబద్ధాలను ఫేస్ చేయడం కంటే ఒక నిజాన్ని ఫేస్ చేయడం కష్టమని. ఆర్ యు రెడీ టు ఫేస్ ద ట్రూత్? పుట్టింగ్ యువర్ హ్యాండ్, ప్లీజ్ గెట్ ఆన్ యువర్ హ్యాండ్స్. గుండె పైన చేసుకు చెప్పగలవా, ఎస్ సార్, ఐ వాంట్ టు చేంజ్ మై లైఫ్, ఐ వాంట్ టు చేంజ్ మై రిలేషన్షిప్. దిస్ ఇస్ రియల్ క్రిస్మస్. ద డిజైర్ ఆఫ్ హ్యూమానిటీ ఇస్ యూనివర్సల్. ద ట్రయల్స్ అండ్ అటెంప్ట్స్ ఆఫ్ all human beings are universal. The problem is universal. Jesus Christ's solution is universal. That's why Christmas has become a universal celebration. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎవరన్నా నిజంగా ప్రేయర్ చేసుకోవాలంటే నాతో పాటు చిన్న ఈ ప్రేయర్లో పార్టిసిపేట్ చేయొచ్చు. నేను ఐ విల్ లీవ్. ఎవరైనా నిజంగా మనస్ఫూర్తి ఉంటే ఇలా చేసుకోవచ్చు. జీసస్, టుడే ఐ యాక్సెప్ట్ యూ యాజ్ మై పర్సనల్ సేవియర్. ఐ కన్ఫెస్ దట్ ఐ ఎమ్ ఎ సిన్నర్. ఐ వాంట్ టు ఫాలో యూ. ప్లీజ్ యాక్సెప్ట్ మీ యాజ్ యువర్ డాటర్ అండ్ సన్. రైట్ నౌ I invite you to my heart. Please lead me until end. Because you are real God. I want you. I will live for you. Thank you. Thank you very much. Thank you very much for giving this wonderful opportunity. I am very happy to see you all. And I wish you Merry Christmas, Happy Christmas, Advance New Year 2015. Thank you, sir. Thank you for enlightening us with your scientific, technological, emotional, evidential, spiritual, sociological message that includes what is real love, what is real money, what is real entertainment, what is religion, what is the realization, and finally, what is the real Christmas. Thank you, sir. Thank you for a really wonderful Christmas message. Now we are going to have a small mime to the name Vidudala. And now I would like to invite the mime team. Please give applause. నేను నా యేసయ్య చాలా ప్రేమగా ఉండేవాళ్ళం. ఈ లోకాన్నంతా సృష్టించి నాకు చూపించి ఇదంతా నీదే పరిపాలించుకోమన్నాడు. ఆయనంటే నాకు, నేనంటే ఆయనకు చాలా ఇష్టం. నేను ఆయనతో ఉన్నప్పుడు నా జీవితం చాలా ఆనందంగా ఉండేది. ఇంతలో సాతానుడు వచ్చి నా మనస్సును పాడు చేశాడు. నన్ను శోధించి ఆయన నుండి నన్ను దూరం చేశాడు. నిత్య జీవితానికి బదులు మరణాన్ని ఇచ్చాడు. నాకు యేసయ్య కావాలి.
విడుదల కావాలి. నా యేసయ్య నాకు కావాలి, నాకు విడుదల కావాలి. శరీరాశలను వేధించే వేళ లోకాశలు నన్ను విడుదలనివ్వయ్యా, విడుదలనిచ్చేసయ్యా, నాకు విడుదలనివ్వయ్యా, విడుదలనిచ్చేసయ్యా, నాకు విడుదలనివ్వయ్యా, విడుదలనిచ్చేసయ్యా, నాకు విడుదలనివ్వయ్యా. యేసయ్య నామమే అన్నిటికన్నా పై నామము, యేసయ్య నామమే అన్నిటికన్నా పై నామము, అన్నిటికన్నా పైనున్న నామం యేసయ్య నామమే, అన్నిటికన్నా పైనున్న నామం యేసయ్య నామమే. సర్వశక్తి గల నామం యేసయ్య నామమే, రక్షించగల నామం యేసయ్య నామమే, సర్వశక్తి గల నామం యేసయ్య నామమే, రక్షించగల నామం యేసయ్య నామమే. యేసయ్య నామమే, యేసయ్య నామమే, బలమైన ఘనమైన అద్వితీయ నామం, శక్తి గల మహిమ గల స్వస్థపరచు నామం,